ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన అపారమైన కనిక్రమ కలిగిన కృప కలిగిన తండ్రి, మీ ప్రేమకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, ఇప్పటివరకు పాటల ద్వారా నీ పిల్లలు చక్కని స్వరములతో గలమెత్తి తండ్రి పాటలు పాడినారు. ఇంకను ప్రభా అనేక పర్యాయాలు తండ్రి వారు పాటలు పాడి నీ నామాన్ని తండ్రి మహిమపరిచే విధంగా సహాయం దయచేయండి. చక్కని వాతావరణాన్ని అనుకూలపరచండి. అనుకూలమైన వాతావరణాన్ని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నీ మాటలు వినగలిగే కృపను భాగ్యాన్ని నీ పిల్లలకు దయచేయండి. క్రిస్మస్ గురించి ఆలోచన చేస్తూ ఉండగా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని మేము మీ యొక్క లేఖనాల వెలుగులో ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, క్రైస్తవులు అనేటువంటి వారు క్రిస్మస్కు సరైనటువంటి నిర్వచనం తెలియక, అర్థం తెలియక క్రిస్మస్ను వ్యర్థంగానే ఆరాధించేవారు అనేక మందిగా ఉన్నారు. మేమైతే అటువారిగా కాకుండా నిజమైన క్రిస్మస్ ఏంటో, సత్యమేంటో, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో ఒక్కొక్క విషయాన్ని మేము కొన్ని వారాలుగా మాట్లాడటకు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ విలువైన ఇగో తండ్రి ప్రేమతో, అలాగే ఈ యొక్క విలువైన సమయాన్ని మేమందరము చక్కగా కాపాడుకుని మా హృదయాలలో తండ్రి నీ వాక్యాన్ని పదిలపరుచుకుని వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును నీ పిల్లలకు దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత వారం మనము చెప్పుకున్నట్టుగా క్రిస్మస్ గురించి కొన్ని వారాలు మనం నేర్చుకుందామని మనం అనుకున్నాం. క్రిస్మస్లో మనకు తెలియకుండానే, లేదా క్రిస్మస్లో కొన్ని క్రీస్తుకు బదులు క్రీస్తు ఉన్నటువంటి స్థానంలోనికి కొన్ని ఒక నక్షత్రం అంటే స్టార్ కానివ్వండి, లేకపోతే క్రిస్మస్ తాత, లేకపోతే క్రిస్మస్ ట్రీ, ఇలా చాలా మనుషులు ఎక్కువగా ఇష్టపడేవి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా క్రిస్మస్లోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు అందరూ కూడా అంటే క్రీస్తుకు బదులు క్రీస్తు స్థానంలో ఇవన్నీ రావడంతో ప్రజలందరూ కూడా వేటికి ఆకర్షింపబడుతున్నారు అని అంటే క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్, వీటికి ఆకర్షింపబడుతూ వాటిని ఎక్కువగా ఆరాధిస్తూ వాటికే డబ్బును బాగా విపరీతంగా ఖర్చు పెడుతూ కనీసం ఒక పేదవాడి ఆకలి కూడా తీర్చలేనటువంటి స్థితిలో మనుషులు గెంతులేస్తూ ఎగురుతూ, ఒక విధంగా చెప్పాలంటే తింటూ త్రాగుతూ క్రొత్త బట్టలు కట్టుకొని వేటిని తినాలి, వేటిని ధరింపజేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఈ క్రిస్మస్ ఆరాధన అనేది జరుగుతూ ఉన్నది. అయితే బైబిల్ చెప్పిన ప్రకారంగా, అకార్డింగ్ టు ది బైబిల్, ఈ బైబిల్ చెప్పిన ప్రకారంగా క్రిస్మస్ గురించి మనము ఎంతైనా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకు కూడా చాలా సందర్భాలలో బయట పండగ వాతావరణం ఉంది, మరి మనం కూడా ఒక పండగ చేసుకుంటే బాగుంటుందా కదా అని ఒక్కొక్కసారి ఆలోచన రావచ్చు. బయట వారు కొత్త బట్టలు కట్టుకుంటున్నారు కదా, మనం కూడా క్రొత్త బట్టలు వేసుకుని మనం కూడా ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకుని పెడితే బాగుండు అని మనం అనుకుంటాం. అయితే మనకి పండగ వాతావరణం, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కేవలం డిసెంబర్ నెలలో మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఒక సంవత్సరానికి 365 లేదా 66 రోజులు ఉంటే ఈ 365 రోజులు కూడా క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని అర్థం. అయితే ఈరోజు క్రిస్మస్లో క్రీస్తుకు ఆయనకున్న స్థానానికి బదులుగా వచ్చినటువంటి ఒకానొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక స్టార్, నక్షత్రం గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. నిజమైనటువంటి నక్షత్రం స్టార్ గురించి మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. ఎవరండి? మనోడా?
ఓకే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పారు. చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చాము అన్నారు. ఆయన నక్షత్రం అంటే ఎవరైతే తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారో, అక్కడ ముగ్గుర, నలుగుర, ఐదుగురు అని రాయబడలేదు, కానీ ఒక గుంపు లేదా సమూహం తూర్పు దేశపు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు నక్షత్రాన్ని చూచి, నక్షత్రం యొక్క కదలికలను బట్టి, నక్షత్రం యొక్క నడకను బట్టి వీరు ఎక్కడికి వచ్చారంటే యూదుల రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్టుగా రాయబడింది. నిజానికి ఎవరన్నా మాట్లాడిగారంటే హేరోదు రాజుని అడిగారు. వారు వచ్చింది హేరోదు రాజు గురించి కాదు, కానీ యూదుల రాజుగా పుట్టిన వాడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికే వారు వచ్చారు. దేనిని బట్టి అంటే నక్షత్రాన్ని బట్టి, స్టార్ను వెంబడించి, స్టార్ని కదలిక బట్టి, స్టార్ యొక్క కదలిక బట్టి, నక్షత్రపు యొక్క కదలికలు బట్టి, నక్షత్రపు యొక్క ఆ నడకను బట్టి, అది కదిలే విధానాన్ని బట్టి వీరు కూడా నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, అంటే వెంబడించారని అర్థం. అంటే స్టార్ను వెంబడించారు. ఏ స్టార్ను వెంబడించారు? ఆయన నక్షత్రము అని రాయబడి. ఆయన నక్షత్రము అంటే యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా, ఇలా యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఆకాశంలో ఉన్న ఒక స్టార్ ఎక్కడ తీసుకువెళ్ళింది? ఆ స్టారు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఎవరిని? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే వీరు స్టార్ను వెంబడించి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. ఈ లోకంలో కూడా చాలామంది స్టార్లు ఉన్నారు. ఏ స్టారు? మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్, ఇంకా టెరా స్టార్, చాలామంది స్టార్లు ఉన్నారండి. ఈ స్టార్లు మనం కనుక జాగ్రత్తగా వారి యొక్క గురించి ఆలోచన చేస్తే, ఈ లోకంలో పిలువబడే స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ స్టార్లను వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో వారు వెలుగులో ఉన్న వారిని చీకట్లోకి తీసుకుపోతారు తప్ప, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడం అనేది వారికి అసాధ్యం. అది ఎవరైతే ఈ లోక సంబంధమైన స్టార్లను వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ లోక సంబంధమైన స్టార్లకి ఫ్యాన్స్గా ఉన్నారో, వారందరి బ్రతుకుల్లో రాబోయే కాలంలో వచ్చేది ఏంటంటే చీకటే. చాలా సందర్భాలలో ఈ స్టార్ల కొరకు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా ఈ లోక సంబంధమైన స్టార్ పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజు కొరకు ఆ 10 లేదా 15 అడుగుల ఫ్లెక్సీ కడుతుంటారు. ఫ్లెక్సీలు. ఆ ఫ్లెక్సీలు కట్టే సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే పైకి ఎక్కి పడిపోతూ ఉంటారు, కింద పడిపోయి చనిపోతారు. అలా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అంటే ఆ స్టార్లు కొరకు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలా చనిపోయిన వారు ఇంటిలో, అలా చనిపోయిన వారి కుటుంబాలలో ఏం మిగిలిందనంటే చీకటి మిగిలిందండి. ఒక గతంలో ఒక స్టార్ యొక్క పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజు సందర్భంగా ఒక వ్యక్తి, పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి, 2 బిడ్డలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఫ్లెక్సీ కడదామన్న ఉద్దేశంతో చాలా ఎత్తైనటువంటి ఫ్లెక్సీ కట్టడానికి ఎక్కి కింద పడి చనిపోతే ఆ కుటుంబంలో ఆ బిడ్డలు అనాథలై ఆ కుటుంబంలో చివరికి మిగిలింది ఏంటంటే చీకటి. లోక సంబంధమైన ఏ స్టార్లను మనం వెంబడించినప్పటికీ కూడా వారు మనకి ఇచ్చేది ఏంటంటే చీకటి. కానీ నిజమైన రియల్ ఒక స్టార్ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయనను వెంబడిస్తే కనుక మన జీవితంలోకి వచ్చేది ఏంటంటే వెలుగు. మన జీవితంలోకి ఏమొస్తుందంటే ఆయన వెంబడిస్తే వెలుగు వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు అనే స్టార్ని కాకుండా ఈ లోక సంబంధమైన స్టార్లను కనుక ఒకవేళ మనం వెంబడిస్తే కనుక మనకు వచ్చేది ఏంటంటే చీకటి నింపుతారండి వాళ్ళు. చూడండి, ఈ లోక సంబంధమైన స్టార్లను మనం వెంబడించడం వలన మనకు వచ్చేది ఏముండదు. కానీ యేసుక్రీస్తు వారు అనే స్టార్ను వెంబడించడం వలన మనకి మేలే తప్ప కీడైతే మాత్రం ఉండదు అన్నాడు. ఆయన ఒక స్వయం ప్రకాశం, అనగా ఆయన ప్రకాశమానమైనటువంటి ఒక నక్షత్రం. స్వయం ప్రకాశము అంటే అర్థం ఏంటంటే ఎవరు ప్రమేయం లేకుండా వెలిగేది అని అర్థం. ఆటోమేటిక్, ఎవరు ప్రమేయం లేకుండా వెలిగేది. ఒక కిరోసిన్ బుడ్డు ఉంటే మనం వెలిగిస్తేనే వెలుగుతుంది. ఒక స్టవ్కు ఒక మంట రావాలంటే మనం వెలిగిస్తేనే వెలుగుతుంది. కానీ స్వయం ప్రకాశకాలు, ఆకాశంలో నక్షత్రాలను ఎవరు వెలిగిస్తున్నారు? ఉదయం చూడండి, మనము
ఇప్పుడు లైట్లు వేసుకున్నాం, ఉదయం వెలుగు వచ్చిన తర్వాత లైట్లు ఆపేస్తాం. ఆటోమేటిక్గా ఆగిపోతాయా? కానీ కొన్ని కొన్ని అంటే ఇప్పుడున్న అప్డేటెడ్ అంటే టెక్నాలజీ పరంగా కూడా ఆటోమేటిక్గా ఆగిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు టైం సెట్ చేశారు కనుక ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ టైంకి వచ్చి టైంకి వెళ్తున్నాయనంటే చూడండి, అవి ప్రకాశమానంగా ఉంటున్నాయంటే అవి స్వయం ప్రకాశకాలు అంటారు. స్వయం ప్రకాశకాలు అంటే ఎవరు ప్రమేయం లేకుండానే, అంటే వారి వెనకాల దేవుడు ఉంటాడు, ఆ శక్తి పవర్, కానీ ఎవరు ప్రమేయం లేకుండానే అవి ఎలుగుతూ ఉంటాయి, మరలా కదులుతూ ఉంటాయి ఎవరి ప్రమేయం లేకుండా. కానీ మనం సృష్టించినటువంటి వస్తువులు లేదా మనం ఇలా లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా మన యొక్క ప్రమేయంతోనేవి ఆన్ అవుతాయి, ఆఫ్ అవుతాయి. స్వయం ప్రకాశకాలు. యేసుక్రీస్తు వారు ప్రకాశమానమైనటువంటి ఒక నక్షత్రం. ఆయన స్వయం ప్రకాశకమైన అలాంటి ప్రకాశమానమైనటువంటి నక్షత్రం, ఆ స్టార్ని వెంబడించేవారి సంఖ్య ఎంత? రియల్గా ఆ స్టార్ని వెంబడించేవారు ఎంతమంది? లోక సంబంధమైన స్టార్ల కొరకు ప్రాణాలు పెడుతున్నారు. లోక సంబంధమైన స్టార్ల కొరకు ఆ స్టార్ పేరు చెప్పి అన్నదానాలు చేస్తున్నారు. ఆ స్టార్ పేరు చెప్పి ఈరోజు బట్టలు ఇస్తున్నారు. ఆ స్టార్ పేరు చెప్పి తన కుటుంబం పక్కన పెట్టైనా సరే ఆ స్టార్ సినిమా వస్తే ఆ సినిమా చూడడానికైనా సరే ప్రాణాలు తెగించి ఆ గుంపులో అంతమంది జనాల్లో కూడా పోరాడి ఎలాగైనా ఆ స్టార్ యొక్క సినిమా చూసి బయటకు వస్తూ ఉన్నారు ప్రాణాలు తెగించి. కానీ ఈ నిజమైన స్టార్, ప్రకాశమానమైనటువంటి ఈ నక్షత్రమైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించే వారి సంఖ్య ఎంత? ఆలోచించండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను. నేను ఎవరిని అంటే ప్రకాశమానమైన వేకువ చొక్కను, అనగా నక్షత్రాన్ని, ఎప్పుడూ కూడా ఆరని నక్షత్రాన్ని, ప్రకాశమానంగా ఉంటాను. వేకువ చొక్కనై ఉన్నాను అంటే ఐ ఆమ్ ది స్టార్ అంటున్నాడు ఆయన. ఎవరు అని అంటే దేవుని యొక్క కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు స్టార్. ఆయన ఏ స్టారు? ఆరిపోయే స్టార్ కాదు అది. 60 సంవత్సరాల తర్వాత ఈ హీరోలా ఉండడు చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు కూడా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు హీరోలుగా పరిగణింపడరు. ఇంకా వాళ్ళు కూడా రిటైర్మెంట్ తీసుకుని కుటుంబానికి జీవితాలు అంకితం చేసి ఎక్కడో చెన్నైనో, ముంబైనో, ఇతర స్విట్జర్లాండ్నో లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడ సేవ తిరుగుతూ ఉంటారు ఈ స్టార్లన్నీ 60 సంవత్సరాల వరకు ఈ స్టార్లన్నీ వెలుగుతాయి. కానీ ఎప్పటికీ నిన్న నేడు రేపు ఏకరీతిగా వెలిగే స్టార్ యేసుక్రీస్తు వారు. ఆ స్టార్ని వెంబడించేవారు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఈ స్టార్ ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది, అత్యానందాన్ని ఇస్తుంది, దారి చూపిస్తుంది, గమ్యం చేర్చగలుగుతుంది. ఈ స్టార్ ఏ స్టారు? ప్రకాశమానమైనటువంటి నక్షత్రమైనటువంటి యేసుక్రీస్తు వారు అనే స్టారు ఏం చేస్తుందంటే మన జీవితాల్లోకి ఆనందాన్ని నింపుతుంది, గమ్యం చేర్చగలుగుతుంది, అలాగే ఏమన్నారంటే దారి చూపించగలుగుతుంది. తూర్పు దేశపు జ్ఞానులకు చూడండి ఆనందాన్ని ఇచ్చింది, గమ్యం చేర్చగలిగింది, దారి చూపించగలిగింది ఈ స్టార్. అయితే లోక సంబంధమైన ఏ స్టారు కూడా ఏం చేస్తారనంటే దారి చూపించలేరు. చివరికి ప్రతి ఒక్కరి జీవితాలలో వారు చేసేది ఏంటంటే చీకటి నింపుతారండి. కానీ యేసుక్రీస్తు వారు అనే స్టారు చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు. 2000 సంవత్సరాల క్రితం. అది గొప్ప అద్భుతమైన రోజు. అది ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి దినం. అది ప్రపంచమంతా ఆనందంతో ఉరకలు వేయవలసినటువంటి దినం. అది 2000 సంవత్సరాల క్రితం ఒక దేవుడు స్థానాన్ని విడిచిపెట్టి చూడండి అన్నిటినీ, భాగ్యాన్ని, సకల సౌఖ్యాలను విడిచిపెట్టి ఒక కడుపేద కుటుంబంలో ఒక పశువుల పాకలో పరుండబట్టబడ్డాడు. ఒక సత్రములో ఆయన జన్మించాడు. ఒక పశువులుండే స్థానంలో ఆయన పెట్టబడ్డాడు అని అంటే చూడండి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు మనుషులకు అత్యానందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచమంతా పాపములో మగ్గిపోతూ ఉంటే, పాపము అనే సంఖ్యలలో బంధింపబడి ఉంటే ఆ సంఖ్యలను విడగొట్టి ఆ పాపంలో నుంచి బయటకు తీసుకురావడం కోసం 2000 సంవత్సరాల క్రితం ఒక స్టార్ జన్మించింది. ఆ స్టార్ మనందరికీ కూడా ఇప్పటికీ కూడా వెలుగునిస్తూనే ఉంది. ఆ స్టార్ వెలిగినవడమే కాదు, మనకు దారి చూపిస్తూ, గమ్యాన్ని చూపిస్తూ మనల్ని కూడా వెలుగులో నడమని చెబుతూ ఉంది. కానీ ఆ స్టార్ని వెంబడించేవారు లేరు. ఈ లోక సంబంధమైన స్టార్లను వెంబడించేవారు ఎక్కువైపోయారు. ఈ లోక సంబంధమైన స్టార్లనే
ఆలోచన చేయండి. ఆ! ఇప్పుడు ఒక స్టార్ చూస్తే స్టారు ఎన్ని కోణాల్లో ఉంటదంటే 5 కోణాల్లో ఉంటది. స్టారు ఎన్ని కోణాల్లో ఉంటదంటే 5. స్టార్ ఎలా ఉంటది? ఎలా ఉంటది కదా! 5 కోణాలుంటాయి. ఈ 5 కోణాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ 5 కోణాలు యేసుక్రీస్తు వారికున్న 5 గుణాలను సూచిస్తాయి. ఏంటనంటే, ఒకటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ 5 కోణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్న గుణగణాలు. స్టార్‌లో ఉన్నటువంటి 5 కోణాలు. ఎవరికి తెలుసు ఈ విషయం? ఇంటి మీద స్టార్ కట్టుకుంటున్న వారికి తెలీదు ఈ విషయం. చర్చిల పైన స్టార్ కట్టుకుంటున్న వాడికి తెలీదు ఈ విషయం. స్టార్ కట్టాడంటే కడతాడు. స్టార్ అంటే ఒక ప్లాస్టిక్ స్టార్ కట్టి, స్టార్ తీసుకుని లేదా ఒక క్లాత్ స్టార్ తీసుకుని అందులో ఒక 4 బల్బులు పెట్టి ప్రజలను ఆకర్షించడానికి ఒక నెలంతా ఉంచి తర్వాత ఆర్పేస్తాడు. తర్వాత ఆర్పేసి ఏం చేస్తాడు? మరలా పెడేస్తాడు. మరలా 11 నెలలు దాచి మరలా 12 నెలలో డిసెంబర్లో మొదటి తారీఖున తీసి కడేస్తాడు ఆ స్టార్. కానీ ఈ 5 కోణాలు ఈయనలో ఉన్నాయి. ఈ 5 గుణగణాలు ఈ స్టార్లో ఉన్నాయి. ఈ స్టార్ నేను వెంబడిస్తే ఆ గుణగణాలు నాలోకి వస్తాయన్న విషయం ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు. ఆలోచించేయండి. ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఎక్కడ రాయబడిందంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఇందుకే మన గమ్యం ఏంటి? ఏ స్టార్ని వెంబడించాలి? ఏ స్టార్ని వెంబడిస్తున్నాం? ఇప్పటికి కూడా ఏ స్టార్ని వెంబడిస్తున్నాం ఆలోచించండి. ఈ లోకంలో స్టార్స్ ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి స్టార్స్ని ఏ స్టార్స్? ఈ లోకంలో స్టార్స్ ఉన్నారు కదా, మెగాస్టార్, పవర్ స్టార్. మరి క్రైస్తవులు కూడా స్టార్లు ఉన్నారా? ఉంటారు. క్రైస్తవులుకి స్టార్స్ ఎవరనంటే ఏ వ్యక్తిని అయితే మనం బాగా ప్రేమిస్తాం ఆయన మన స్టార్. ఏ వ్యక్తులను అయితే ప్రేమిస్తాం ఆయనే మనకు స్టార్స్. ఇప్పుడు సినిమా వాళ్ళకి సినిమా స్టార్స్ ఉంటారు, క్రైస్తవులు స్టార్స్ ఉంటారు. అసలైన సిసలైన యేసుక్రీస్తు అనే స్టార్ని పక్కకి నెట్టి ఆయన మహిమను దొంగులించే కొంతమంది స్టార్లు ఉంటారు. ఆ స్టార్లను వెంబడిస్తాం. అది కూడా చూడండి లోక సంబంధమైన స్టార్ల వల్లే వారి యొక్క జాబితాలో ఉంటారు. అయితే ఈ లోక సంబంధమైన స్టార్లను వెంబడించడానికి అసలు కొంతమంది జీవితాల్లో అది కుదరదేమో. మహేష్ బాబుని కలవాలంటే మనం కలవగలమా? మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడైనా చూసారా? మీరు కలిసారా? ఆయనతో ఫోటో తీసుకున్నారా? ఈ లోక సంబంధమైన స్టార్ని కలవడానికి అసలు మనకు అపాయింట్మెంట్ దొరకదేమో మన జీవితకాలం అంతా ప్రయత్నిస్తే. ఒకవేళ కుదరదేమో. ఒకవేళ కుదిరితే కుదరచ్చు కొంతమంది, కానీ చాలా మందికి అయితే కుదరదేమో ఈ లోక సంబంధమైన స్టార్ని కలవడానికి. కానీ యేసుక్రీస్తు వారనే స్టార్ని కలవడానికి మనకి ఎల్లవేళలా అపాయింట్మెంట్ దొరుకుతూనే ఉంటుంది. మనం అనుకోవాలా కానీ, మనం ఆలోచించాలా కానీ, ఆ స్టార్ని వెంబడించాలా కానీ, ఆ స్టార్ మన జీవితంలోకి రావాలని కోరుకోవాలని కానీ, అనుకున్న వెంటనే మన జీవితాల్లో ఆయన జన్మించడానికి సిద్ధంగా ఉంది. ఈ లోక సంబంధమైన స్టార్లను కలవడానికి చాలా కష్టం. ఈ లోక సంబంధమైన స్టార్లు చీకటి తెచ్చేవారు, చీకటిని మన హృదయాలకు పంపించేవారు. మన హృదయాల్లో చీకటిని పంపించి ఏం చేస్తారు? మన బ్రతుకులను బొగ్గుపాలు చేసేవారు కొరకు మనం ఎదురు చూస్తే మనకు దొరికే అపాయింట్మెంట్, ఒకవేళ దొరికితే అతి కష్టమైన అపాయింట్మెంట్ దొరికితే మనతో మాట్లాడే సమయం 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారు అనే స్టార్ మనతో నిత్యం మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కానీ ఆ స్టార్ మన జీవితంలోకి వచ్చే చూడండి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అంటే మన జీవితాలలో ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తాం. ఎప్పుడు వినని చూడని మన జీవితంలో చూడండి ఆశ్చర్యకరమైన సంగతులు. ప్రారంభపు శతాబ్దపు కాలములో చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు కూడా చూడండి, వారు ఆశ్చర్యకరమైన సంగతులు. ఒక కుష్టు పోయిందంటే, ఒక 2 కాళ్ళు కూడా బాగుపడ్డాయనంటే, లేదా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ బాగుపడింది అనంటే, కళ్ళు లేని వారు కళ్ళు వచ్చినాయి అంటే, కుంటివారు బాగుపడ్డారనంటే, వీటన్నిటి గల కారణం ఆశ్చర్యకార్యాలు అవి. ఇది ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా చేయగలరవి? ఎవరైనా కళ్ళు లేనివాడు కళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరు. కుంటివాడిని బాగు చేయగలరా? బాగు చేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకార్యాలు అవి. అంటే ఆశ్చర్యపోయే సంగతులు అవన్నీ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కోణం, ఒక గుణగణం ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆ స్టార్ మన జీవితాల్లో ఉదయిస్తే, మన హృదయాల్లో ఉదయిస్తే మన జీవితాల్లో ఎప్పుడు చూడని ఆశ్చర్య సంగతులు మనం చూస్తాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా పరిష్కరించుకోగలిగే ఆలోచన మనకు ఆయన ఇస్తాడు. మనకి కొన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకున్నటువంటి పరిస్థితుల వలన మనం బయటికి రాలేని పరిస్థితి.
మనకున్న పరిస్థితుల వలన మనము కృంగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఎవరికి చెప్పినా ఒకవేళ హేళనగా కనిపించచ్చేమో గానీ, మన పరిస్థితులను మనం చక్కగా పరిష్కరించుకోగలిగే ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచననిచ్చే ఆలోచనకర్త యేసుక్రీస్తు. అంటే ఈ స్టార్ యొక్క ఉపయోగాలు చెప్తున్నాను నేను. లోక సంబంధమైన స్టార్లుగా పిలువబడుతున్న వారు ఎవరు కూడా మనకి ఇటు రీతిగా లేదా మనకి మేలు చేసేవారుగా ఉండరు, కానీ ఇంకా చీకటిని మన జీవితాల్లో పోస్తారు. కానీ ఈ స్టార్, ఏ స్టారు? యేసుక్రీస్తు వారు అనే స్టార్ మన జీవితంలో ఉంటే మొట్టమొదట ఎప్పుడూ చూడనటువంటి ఆశ్చర్య సంగతులు చూస్తాం. రెండు ఆలోచించగలిగే శక్తిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా. 3 మన బలహీన సమయంలో మనకు బలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. బలహీన సమయం, మనం చాలా బలహీనులు, చాలా విషయాల్లో బలహీనులు. ఎలాంటి బలహీనులు అంటే, ఎలాంటి విషయాల్లో బలహీనులు అంటే, దేవుడును నిజముగా యథార్థంగా ఆరాధించే విషయంలో కూడా బలహీనులు మనం. చాలా విషయాలలో మనం బలహీనులమే. ఒకవేళ పైకి మనం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి నేను బలవంతుని అనుకుంటే చాలా కాదు, ఎక్కువ శాతం కూడా మనము బలహీనులమే. అలాంటి బలహీనుల సమయంలో కూడా మనం ఎవరనంటే మనకి బలాన్ని ఇచ్చేవాడు బలవంతుడైన దేవుడు. ఇక 4 ఏంటంటే నిత్యము మనకు తండ్రిగా ఉండేటట్టు వాడు. నిత్యం అంటే ఒక తండ్రిలా మనం ఆరాధించేవాడు, ఒక తండ్రిలా మనల్ని ఆదరించేవాడు, ఒక తల్లిగా మనల్ని ఆదరించేవాడు. నిజంగా మన తల్లి మన తండ్రి మన కష్టాల్లో సమయాల్లో ఓదార్చి ఆదరించి, ఎరా జరిగింది ఏదో జరిగిందిరా, పోనీ ఏదైనా నష్టం అయితే మనం ఏం చేస్తాం, తప్పదు కదా అని మన తల్లి తండ్రి మనకు సపోర్ట్గా ఉండి ఆదరించే స్థాయి ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేయగలరు. ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యంలో, ఆ ప్రారంభ సంఘంలో కూడా, లేదా ప్రారంభపు యేసుక్రీస్తు వారు బోధించిన ప్రదేశాలలో కూడా చాలామంది దిక్కులేని బిడ్డలు ఉన్నారు. అలాంటి వారిని ఆయన ఆదరించాడు. విధవరాండ్రు ఉన్నారు, అలాంటి వారు ఆయన ఆదరించాడు. ఒక తండ్రిలా తల్లిలా ఆయన ఆదరించాడు. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి. తర్వాత సమాధానకర, అంటే మన జీవితం అంతా సమాధానంతో నింపడానికి సమాధానకర్త సిద్ధంగా ఉన్నాడు. మన జీవితం అంతా చూడండి, ఈ 5 కోణాలు ఎవరిలో ఉన్నాయంటే, ఈ 5 స్టార్కి 5 కోణాలు ఉంటాయి. ఈ స్టార్కున్న 5 కోణాలలో నిజమైన స్టార్ అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా 5 గుణగణాలు ఉన్నాయి. ఈ 5 గుణగణాలు మన జీవితంలో ఉంటే మనం కూడా ఆ స్టార్ని వెంబడించగలిగితే మనం కూడా నిత్యము ప్రకాశించే ఈ లోకమందు వెలిగే జ్యోతుల వలె ఉంటాము. ఇప్పుడు అర్థమైందా? సమాజానికి ఏంటి స్టార్ కడుతున్నారు, స్టార్లో బలు పెడుతున్నారు, రకరకాల స్టార్లు. పెద్ద స్టార్ ఎడితే వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాలి, చిన్న స్టార్ ఎడితే వీళ్ళేమో పేద సంఘం అని చెప్పుకోవాలి. పెద్ద స్టారు, చిన్న స్టారు, అలా స్టార్లు చూడండి. ఒకరు చాలా పెద్ద స్టార్లు పెడుతుంటారు. మీరు గమనించారు లేదో, గత కొన్ని పండుగలు జరుగుతుంటాయి చూసారా, ఎవరి స్తోమత బట్టి వారు అంత విగ్రహాలు పెడుతూ ఉంటారు. కాకినాడ నడిబొడ్డులో పెద్ద విగ్రహం పెడతారు, అదే కాకినాడ చిన్న వీధులకు వెళ్తే చిన్న విగ్రహం పెడతారు. క్రైస్తవులు కూడా ఇది మొదలెట్టారండి. మా పేటలో మేమందరం కూడా క్రైస్తవులు కాబట్టి పెద్ద స్టార్, కొద్ది చిన్నకెళ్ళి చిన్న పిల్లలు 4 పిల్లలు పెట్టుకుంటే చిన్న స్టార్. తేడా ఏముంది అంటే, ఇప్పుడు ఎవరు విగ్రహారాధికులు? స్టార్ని బట్టి ఆనందించే ప్రతి ఒక్కరు కూడా విగ్రహారాధికులు. అంటే ఏంటి? ఆ ప్లాస్టిక్ స్టారు, ఆ ప్లాస్టిక్ స్టారు, ఆ క్లాత్ స్టారు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా విగ్రహారాధికులు. నిజమైన స్టార్ని వెంబడించేవారు ఎవరున్నారు? నిజమైన స్టార్ని వెంబడించేవారు ఒక్కరు కూడా లేరు. ఆలోచించండి. నిజమైన స్టార్ అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఏం చేయాలి? వెంబడించాలి. ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు నిజమైన రియల్ స్టార్ని వెంబడించారు, గమ్యం చేరుకోగలిగారు, గమ్యం చేర్చగలిగింది ఆ స్టార్. ఆలోచన దారి చూపించింది వారికి. ఆనవాళ్ళు చూడండి, ఒక నక్షత్రాన్ని బట్టి వెళ్ళిపోగలిగారు. చాలా ఆశ్చర్యం కదా ఇది. మనకి కూడా ఆకాశంలో నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి. మనం ఒకవేళ అమెరికా వెళ్ళాలనుకోండి, నక్షత్రాన్ని బట్టి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, దారిలో మారిపోతాం. మనం అన్నవరం వెళ్ళబోదు మారిపోతాం. ఎందుకంటే ఒక స్టార్ చూసిపోయి, ఒక స్టార్ చూడబోయి మరొక స్టార్ని చూసేస్తాం. మనం ఎటు బుర్ర తిరిగేద్దాం మనకి. ఇంకా అక్కడ ఆగిపోయి ఇదేదో నాకేం తేడాగా ఉందని చేసి వెనక్కి వచ్చేస్తాం. కానీ అలా చూడండి, అన్ని నక్షత్రాలలో ఒక నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళారంటే వాళ్ళ జ్ఞానులు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. అందుకే ఆ నక్షత్రం పట్టి వెళ్ళడం అంటే చిన్న విషయం ఏం కాదు. వారు ఎంత జ్ఞానం కలిగి ఉంటే అలా వెళ్ళగలరు చెప్పండి. ఒక నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి మ్యాప్, అది గూగుల్ మ్యాప్ లాంటిది అది. ఇప్పుడు మనకు ప్లేస్ దొరకలేదు అనుకోండి, ఎవరైనా నన్ను మీటింగ్ పిలిచారు, రేపు పొద్దున్న మట్టపర్రు ఉంది, లేదా ఇంకోటి ఏంటది రాయకుదురు ఉంది, ఇది భీమవరం, ఆ ఏరియా మనకు తెలీదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అనుకోండి, నేను మ్యాప్ పట్టుకుని వెళ్ళిపోవాలి.
గూగుల్ మ్యాప్. ఇప్పుడు అక్కడ గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది, సరాసరి వాళ్ళ లొకేషన్ అవతల లొకేషన్ పెడితే అంటే మేము ఎక్కడున్నామో అని తెలియజేస్తే మనకు సెల్ ఫోన్లో పంపితే దాన్ని బట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడికి, ఎవరిని అడగకూడదు. అదే మనకు సూచన ఆనవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు, బెత్లెహేం అనే గ్రామంలో ఒక చిన్న పశువుల పాకలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి లొకేషన్ పంపించాడు దేవుడు. ఏంటి లొకేషన్ అంటే స్టార్. ఇప్పుడు ఆ స్టార్ని బట్టి పోయారండి అక్కడికి, పశువుల పాక దగ్గరికి. ఎంత దూరం తూర్పు దేశ జ్ఞానులు అంటే గూగుల్ లేదనుకుంటారు. అప్పుడు ఎందుకు లేదు, దేవుడు అని గూగుల్ ఉంది అక్కడ. స్టార్ పెట్టాడు, స్టార్ని బట్టి అలా పోయారు. వాళ్ళు గమ్యం చేర్చగలిగింది ఆ స్టార్, దారి చూపించగలిగింది వారికి ఆనందాన్ని. చూడగానే ఆనందం. వారు యేసుక్రీస్తు వారు ఆ పశువుల పాకుల్లో ఉండుండగా చూడగానే వారు నడిచి వచ్చినటువంటి ఆ గమ్యం, ఆ శ్రమ అంతా మర్చిపోయారు. మేము ఎంత దూరం నుంచి, ఒకవేళ అంత దూరం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు లేరనుకోండి, వాళ్ళకి ఎంత బాధే, ఏడుపే, కన్నీళ్లే. అరే అనవసరంగా లేని ఆయన గురించి ఎంత దూరం వచ్చేవేంటారా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చక్కగా ఆ యొక్క పశువుల తొట్లో చూడగలిగారో, వారు నడిచి వచ్చినటువంటి ఆ బాధ, ఆ కాళ్ళు నొప్పులు అన్నీ లేవిక, అన్నీ మట్టుమాయం. ఆనందం వచ్చింది వాళ్ళ జీవితంలోకి. ఆ స్టార్ వారి జీవితంలో ఆనందాన్ని నింపగలిగింది. ఆ స్టార్ వారి జీవితంలో సంతోషాన్ని నింపగలిగింది. ఆ స్టార్ వారికి దారి చూపించింది. ఆ స్టార్ గమ్యాన్ని చేర్చగలిగింది. మన జీవితాల్లో కూడా అంతే. యేసుక్రీస్తు వారనే స్టార్ మన హృదయాల్లో జన్మించినప్పుడు, ఈరోజు జన్మించాడు, క్రీస్తు నడి పుట్టెను అని చాలామంది ఒక ఒక బండి ఏర్పాటు చేసుకుని 4 బాక్సులు కట్టుకుని క్యారల్స్ అని పేరు పెట్టి, అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు, క్యారల్స్ అని పేరు పెడితే ఇప్పుడు రాంబాబు గారి ఇంటికి వస్తే రాంబాబు గారు ఏం రెడీ చేయాలి, పప్పలు రెడీ చేయాలి. ఏం పప్పలు, జంతికలు, మిర్చిరుండలు, ఆలోచించండి, చెకోడీలు, ఇంకా ఇవన్నీ రెడీ చేస్తే చక్కగా అన్ని తినేసి వెళ్ళిపోతారు అన్నమాట అక్కడి నుంచి. 4 పాటలు పాడితే మరి అరిగిపోతుంది కదా, పక్కింటికి వెళ్ళిపోయి 2 పాటలు అరిగిపోద్ది, మళ్ళీ అక్కడ తినేస్తారు. అంటే ఇంకా రోజు అందరి ఇంట్లో తినేస్తారు. ఇంకా మొత్తం ఖాళీ చేయిందరు ఏం చేస్తారు, గెంతులు, అరుపులు, కేకలు, పిచ్చి పిచ్చిగా. చూడండి, ఆడపిల్లలు ఏం చేస్తారు, తలవేర పోసేసుకుని ఏం చేస్తారు, నెత్తి మీద చిన్న చిన్న టోపులు తగిలించేసి. ఏం టోపులు అయ్యి, క్రిస్మస్ తాత టోపులు తగిలించేసి, అవి మళ్ళీ జాలర టోపుల్లా ఉంటాయి, ఆ టోపులు తగిలించేసి ఇంకా అరుపులు, కేకలు, చప్పట్లు. ఎలా కనపడతారంటేనండి దేవుని దృష్టికి, చూడండి, వీళ్ళు నిజమైన స్టార్ని వెంబడించేవారు కాదు. వీరు ఎలాంటి వారనంటే దేవుని దృష్టికి అసహ్యంగా ఉండి అసహ్యమైన కార్యాలు చేసేవారు. దేవుడి విషయంలో చాలా సీరియస్ అవుతాడు. పండగ పేరు చెప్పి డిసెంబర్ మాసంలోనే పండగ జరుపుకుని ఈ పండగ క్రైస్తవులందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు యేసుక్రీస్తు వారు ఒక రోజు తీర్పు తీర్చడానికి ఖచ్చితంగా రాబోతున్నాడు. తీర్పు తీరుస్తాడు. ఎవడైతే క్లాత్ స్టార్ని పట్టుకుని, ఎవడైతే ప్లాస్టిక్ స్టార్ని పట్టుకుని, ఈ స్టార్ నాకు మేలు అనుకుని, ఈ స్టార్ గొప్పదనుకుని, ఈ గొప్పదనుకుని భావించి ఇలా ఎగురులు, గెంతులు, లేకపోతే రకరకాల విన్యాసాలు పీడ్స్ చేశాడో వాళ్ళందరికీ తీర్పు తీర్చడానికి ఒక రోజు ఆయన రాబోతున్నాడు. ఆ విషయం వీళ్ళకి అర్థమైందా? లోక సంబంధమైన స్టార్లను వెంబడించి లోక సంబంధమైనటువంటి లోకాన్ని దేన్ని తీసుకొస్తున్నారంటే క్రైస్తవులకు తీసుకొచ్చేస్తున్నారండి. చాలామంది వివాహాలు జరుగుతూ ఉంటాయి, వివాహాలలో కూడా లోకాన్ని తీసుకొచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులను స్టేజ్ లెక్కించేస్తున్నారు, రాజకీయ నాయకులతో మాట్లాడించేస్తున్నారు, రాజకీయ నాయకులతో ఏం చేస్తున్నారు, చూడు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చేసారట మొన్న ఒక పెళ్ళికి విపరీతంగా. వాళ్ళు ఏం చేశారు, మనతో సవాలు, మేము దేవుని మనుషులు, మీరు దేవుని మనుషులు కాదని చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు, ఇప్పుడు స్టేజ్ల మీద ఎవరు తిప్పుతున్నారు, రాజకీయ నాయకులు తిప్పుతున్నారు. అంటే మీరు ఇప్పుడు దేవుళ్ళు ఉన్నట్ట, దేవుని దూరంగా వెళ్ళిపోతున్నట్ట. వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకి వదిలేదు ఆ యొక్క విషయం. దేవుడికి సంబంధించిన వారిని, దేవుని కొరకు కష్టపడేవారిని పక్కకు తొలగించుకుంటున్నారు. దేవుడు సంబంధం లేకుండా లోకంలో తిరిగే వారు అందరినీ దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు. ఆలోచించండి, వీళ్ళందరూ ఏ స్టార్ని వెంబడిస్తున్నారు? వీళ్ళంతా నిజమైన స్టార్ని వెంబడిస్తలేదు, యేసుక్రీస్తు వారు అనే స్టార్ని అస్సలు వెంబడిస్తలేదు. జ్ఞానం చూడండి, వాళ్ళకి జ్ఞానం లేదు, పరిపూర్ణమైన జ్ఞానం లేదు, పవిత్రతను కాపాడుకునే జ్ఞానం లేదు. ఈ స్టార్ మనకేం నేర్పిస్తుందో తెలుసా? ఆయనకున్న గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణగణాలు మనలో చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ డిసెంబర్ మాసంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ డిసెంబర్ మాసంలో క్రైస్తవులు అందరూ చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే 3 విషయాలు చేస్తారండి. ఒకటి ఇంటి, ఒంటి, పంటి. అంటే ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్. అంటే అర్థం ఏంటి? ఇల్లుని శుభ్రం చేస్తారు, ఒంటిని శుభ్రం చేస్తారు, పంటిని అంటే శుభ్రం మొక్కలు వండుకొని పంట కింద పెట్టేసి నలిపేస్తారన్నమాట, నలగొడేస్తారు. అంతే కదా, బాగా వండుకొని బిర్యానీలు క్రిస్మస్కి 25 పేరు చెప్పి. అంటే ఇంటి, ఒంటి, పంటి. వీళ్ళకి అర్థమైంది అదే ఈ క్రిస్మస్లో. ఈ క్రిస్మస్ అయిపోగానే మళ్ళీ క్రిస్మస్ మళ్ళీ గుర్తుకొస్తాడు. చూడండి, ఈ ఎంత దారుణంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు.
యేసుక్రీస్తు వారిని వెంబడిస్తా లేదు వీళ్ళు ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామని భ్రమలో ఉండి సాతానుని వెంబడించే సాతాను గూఢచారులు వీళ్ళందరూ. ఎందుకంటే సాతానుగాడే ఇలాంటి పనులను ఏది దేవుడు అనబడో, ఏది పూజింపబడో దాని అంతటికి పైగా వాడు తను హెచ్చించుకొనొచ్చు. దుర్గములను ఎత్తైన కోటలు కట్టాడన్నారు చూసారా? స్టార్ ఒక ఎత్తైన కోట, క్రిస్మస్ తాత ఒక ఎత్తైన కోట, క్రిస్మస్ ట్రీ ఒక ఎత్తైన దుర్గం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి చెందవలసిన మహిమ క్రిస్మస్ తాత పట్టుకుపోతుంటే అది ఎత్తైన కోట కదా, ఎత్తైన దుర్గం కదా? యేసుక్రీస్తు వారికి చెందవలసిన మహిమ ఒక క్రిస్మస్ ట్రీ పట్టుకుపోతుందనంటే, చెట్టు పట్టుకుపోతుందనంటే అది ఎత్తైన కోట కదా? అంటే సాతాను క్రీస్తు కనబడకుండా చేసినటువంటి విన్యాసాలు కదా. ఇప్పుడు ప్రజలందరూ కూడా క్రీస్తుని పక్కన పెట్టారు. అందుకే క్రిస్మస్లో క్రీస్తు ఉండడు. ఇప్పుడు ఎవరు బర్త్డే జరుపుకున్నా, ఎవరు బర్త్డే కన్నా కేక్ కోస్తున్నా, కేక్ కోసే వ్యక్తి లేకపోతే అది బర్త్డే అవుతుందా? ఇప్పుడు కేక్ కోసే వ్యక్తి ఉండాలి కదా. కేక్ కోసే వ్యక్తి లేకుండా మనం కోసేసుకుని తినేస్తున్నాం అనుకోండి, మనకంత పిచ్చోళ్ళు ఇంకెక్కడ ఉండరు. కేక్ కోసు పక్కన ఎవరున్నా లేకపోయినా పర్లేదు, అమ్మ లేకపోయినా పర్లేదు, నాన్న లేకపోయినా పర్లేదు, కానీ కేక్ కోసే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి అంతే. ఆ బాలుడు, ఆ పాప ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు క్రిస్మస్లో కేక్ కోస్తున్నారు, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు లేడు, క్రీస్తు మిస్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ స్టారు అంటే మన గమ్యం ఏంటి? లేదా మనము ఇప్పుడు ఈ స్టార్ని మన జీవితంలో హృదయం జన్మింపజేసుకోవడానికి మన హృదయంలో మనం ఏం చేయాలి? మన హృదయాల్లో జన్మింపజేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన మన హృదయాల్లో జన్మిస్తాడు? ఆయన సంఘాల్లో ఉన్నాడు అనుకుంటున్నారు, లేదా మన పేటలో మన వీధులు ఉన్నారనుకున్నారు, కానీ మన హృదయాల్లో అయితే మాత్రం జన్మించలేదు. 2000 సంవత్సరాల క్రితం జన్మించడం మాట వాస్తవమే, కానీ 2000 సంవత్సరాలకి ఆయన జన్మించి 2000 సంవత్సరాల క్రితమైన 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మన హృదయాల్లో ఆయన జన్మించలేదు. మన హృదయాల్లో జన్మించలేదు. మన హృదయాల్లో జన్మించాడు అనుకుంటే మనం ఎందుకు ఆ స్టార్ని వెంబడించలేకపోతూ ఉన్నాం? ఆ స్టార్ని మనం వెంబడించేవారం కాదు, లోకాన్ని వెంబడించేవారు. లోకం ఏదో చేస్తుందని మనం చేయాలి, లోకం ఎలా పోతుందని మనం పోవాలి. లోకం ఎలా పోతుందని పోతుంది. లోకము తినుటకు, త్రాగుటకు, తిరుగుటకు, సంతోషించుటకు, పాడుటకు, ఆడుటకు, పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకున్న వారిని వదిలేయడానికి, నారులు నాటడానికి, అన్ని విషయాలలో వెళ్ళిపోతుంది లోకము. లోకంతో పాటు మనం వెళ్ళిపోవాలా? లోకమంతా ఒకవైపు వెళ్ళిపోతే నోవాహు పక్క వచ్చాడు, ఆ విషయం ఎందుకు గుర్తు రావట్లేదు? లోకమంతా ఒక పక్క వెళ్ళిపోతే సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు ఒక పక్క వచ్చాడు, ఆ విషయం ఎందుకు మనకు గుర్తు రావడం లేదు? అంటే ఇప్పుడు మనం లోతును వెంబడించాలా, లోతు వదిలేసిన లోకాన్ని వెంబడించాలా? నోవాహును వెంబడించాలా, నోవాహు వదిలేసినటువంటి ఆ యొక్క ప్రజలను వెంబడించాలా? ఇప్పుడు ఎటువైపు మనం వెళ్ళిపోతున్నాం? అంటే ఒక్కడున్నాడని మనం వెళ్తలేదా, లేకపోతే 100 మంది ఉన్నారు అటువైపు వెళ్ళిపోతున్నామా? ఆలోచించేయండి ఏం జరుగుతుందో నేటి సమాజంలో. క్రిస్మస్ పేరు చెప్పి వ్యాపారాలు, క్రిస్మస్ పేరు చెప్పి అన్యాయాలు, అక్రమాలు, క్రిస్మస్ పేరు చెప్పి మందు తాగేసిన వాళ్ళు కూడా ఉంటారు, క్రిస్మస్ పేరు చెప్పి చక్కగా వండుకుని తింటున్న వాళ్ళు, క్రిస్మస్ పేరు చెప్పి కొత్త బట్టలు కట్టుకున్నవారు, క్రిస్మస్ పేరు చెప్పి ఈరోజు క్రీస్తుని సరిగా యథార్థంగా ఆరాధించలేనటువంటి క్రైస్తువులు కూడా ఉన్నారు. క్రిస్మస్ పేరు చెప్పి నిజమైన స్టార్ మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే చక్కని గుణగణాలతో ఉండండి అని నేర్పిస్తున్నాడు. ఆ స్టార్ని చూసినప్పుడల్లా ఎవరికి ఏం గుర్తొస్తుందో తెలియదు, కానీ నాకైతే ఆ స్టార్ని చూసినప్పుడల్లా ఆ స్టార్కున్న 5 కోణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్న 5 గుణగణాలను తెలుపుతుంది. ఎవరికి అర్థమైంది ఈ 5 గుణగణాలు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎవరికి అర్థం కాలేదు? ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండును, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషును వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, లోకం ఆయన మూలంగా కలిగితే ఆయనను తెలుసుకోలేదంట. లోకమే ఆయన మూలంగా కలిగింది. ఈరోజు మనం అనుభవిస్తున్న వస్తు వాహనాలు కానీ, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల సౌకర్యాలు కానీ, ఈరోజు మనం ఏం తింటున్నా అవన్నీ కానీ, ఈ లోకమంతా కూడా కలిగింది ఆయన వలనే, కానీ ఈ లోకమే ఆయనను తెలుసుకోనలేదు, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎంత ఘోరం! మనం పెంచినటువంటి కుక్క మనల్ని కరిస్తే 2వ రోజు మన ఇంటికాడ ఉంచుందాన్ని ఉంచుదామా? మనం పెంచేవాడిని కుక్కని బాగా దానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల చికెన్ బిర్యానీతో పాటు దాన్ని పెంచాము, పెద్దదైంది అనుకోండి, అది మనల్నే కరిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? నా తిండి తిని, నా ఫుడ్ తిని నన్నే కరుస్తావా? ఏం చేస్తాం? కర్ర తీసుకుని 4 దెబ్బలేసి
పో అంటాం, కుక్కని చీ అంటాం, అంతే కదా. మన ఫుడ్ తిని మన అంటాం, నీకు విశ్వాసం లేదు. కుక్క అనగానే విశ్వాసం కలిగే జంతువు అని అర్థం. కుక్కకి చాలా విశ్వాసం ఉంటుందండి. ఒక పూట పెట్టిన తిండి కోసం ఏం చేస్తా తెలుసా, మన దగ్గర ఉండి అలా గుమ్మలో ఉండి ఎవరిని రానివ్వకుండా, చూడండి బయట వ్యక్తులు ఎవరిని రానివ్వకుండా, మనం చూడండి, మనం దానికి ఏం చెప్పామా, ఎవరిని వచ్చేటప్పుడు అరని, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే అరని చెప్పామా. మనం పెట్టినటువంటి ఆ తిండి కొరకు ఏం చేస్తుందంటే యజమానికి ఏదో మేలు చేయాలని, కనీసం అది మనకి ఏం పని చేయదు. బత్తులో నీళ్ళెట్టగలదా, పొయ్యి మీద కుండెట్టగలదా, అలాంటి పనులు ఏమీ చేయలేదు. కానీ ఎలాంటి పని చేస్తుందో తెలుసా, అంతకంటే గొప్ప కార్యం ఏంటంటే, ఒక దొంగోడో ఒక తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చి ఏదైనా పట్టుకుపోతుంటే అరిచి 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 ఎదులో ఆ వ్యక్తిని పట్టించేస్తుంది కుక్క. అంత విశ్వాసం గల జంతువు కుక్క. అలాంటి విశ్వాసం గల జంతువు కుక్క ఒకవేళ మనం పెట్టిన తిండి తింటూ మనల్నే కరిచి, లేకపోతే దొంగలు వచ్చినప్పుడు పడుకుంటుంది అనుకోండి, లేదా దొంగలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళకి దొంగ చేతి తాళాలు ఇచ్చినట్టుగా వస్తువులన్నీ నోటు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది, అమ్మో ఇది మామూలు కుక్క కాదు, విశ్వాసం లేని కుక్క ఇది అని ఏం చేస్తాం, నడని చెప్పేసి ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తాం. లేకపోతే 4 దెబ్బలు కొడితే పోద్ది అనుకుని కొడేసి వదిలేస్తాం. లోకం ఆయన మూలంగా కలిగింది, లోకం ఆయన మూలంగా కలిగింది. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతీది ఆయన మూలంగా కలిగినప్పుడు మరి ఆయన్ని తెలుసుకోకపోవడం ఏంటి? క్రిస్మస్సే ఆయన మూలంగా కలిగితే క్రిస్మస్లో క్రీస్తు లేకపోవడం ఏంటి? మరి విచిత్రం. కాకపోతే క్రిస్మస్ అనే పండగ జరుపుతున్నాం అంటే దేని కొరకు, ఎవరి కొరకు? ఈ మన ఒంటి మీదకి మంచి వస్త్రాలు వచ్చినాయంటే, మన పంటిలోనికి మంచి మంచి మొక్కలు వచ్చినాయంటే, లేదా మన ఇంటిలోనికి శుభ్రత శుద్ధి వచ్చిందంటే ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారి వల్లనే కదా. మరి యేసుక్రీస్తు వారి వలన వస్తే మరి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటి? ఎంత దారుణం చూడండి. అంటే తిన్న ఇంటికే వాసాలు లెక్కబెట్టే రకం మనం. యేసుక్రీస్తు వారి వల్ల ఇవన్నీ కలిగినాయి కదా. యేసుక్రీస్తు వారి వలన ఇవన్నీ కలిగినాడు. కొంతమంది భార్యలు ఉంటారండి, కొంతమంది భార్యలు ఎలా ఉంటారంటే, నెత్తి మీద ఒక బొట్టు పెడతారు, అండ్ కాళ్ళకి చుట్లు పెడతారు, చేతికి గాజులు వేసుకుంటారు, మెడలో తాళి వేసుకుంటారు. ఎవరి వల్ల వచ్చింది అది? తన భర్త వల్లే కదా. తన భర్త లేకపోతే అవన్నీ ఉంటాయా? ఉండవు. కొంతమంది భార్యలు అవన్నీ వేసుకుని భర్తని కుక్క కంటే హీనంగా చూస్తారండి. అవన్నీ ఉన్నాయనంటే నీ భర్త వల్లే కదా. అంటే నీ భర్తకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? అది చూస్తున్న ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో తెలుసా, ఇదేంటండి ఆవిడ నెత్తి మీద ఆ నుదుటి మీద ఒక బొట్టు ఉంది, కాళ్ళకు మెట్టులు ఉన్నాయి, చేతులు గాజులు ఉన్నాయి, మెడలో తాళుంది, ఇవన్నీ ఉన్నాయనంటే ఆయన ఉండవాలి కదా. ఇంత హీనంగా చూస్తుంది ఏంటి? బాబోయ్, ఈవిడి రాకాసి, ఈవిడి ఎవరు? రాకాసి, ఈవిడ నోట్లో నూరెట్లం, ఈవిడి ఎలాంటిదంటే తన భర్తను కుక్కకంటే హీనంగా చూస్తుంది అని మనమే ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆమెతో మాట్లాడడానికి చాలా చిరాకు పడతాం. అలాగే యేసుక్రీస్తు వారి వల్ల ఈ క్రిస్మస్ కలిగితే, ఈ క్రిస్మస్లో చేసే పనులు చూడండి ఎలా ఉన్నాయో. క్రీస్తుని మరిచి క్రీస్తుని వదిలేసి క్రీస్తు లేకుండానే కేకులు కట్ చేస్తారు వీళ్ళు, క్రీస్తు లేకుండానే ఆరాధన జరిపించేస్తారు, క్రీస్తు లేకుండానే అడవాడు చేసేస్తారు. క్రీస్తుని కొంతసేపు పక్కన ఉండు, మేము అలా గెంతులు వేసుకొని వస్తామని చెప్తారు వీళ్ళు. మేము ఇప్పుడు పెద్ద బాక్సులు పెడుతున్నాము, కొద్ది పెద్ద వెహికల్ పెట్టాము, ఇప్పుడు మేము తినొస్తాం, మేము తిని వచ్చేంత వరకు మరలా మేము ఆరాధనలో ప్రార్థనలు పాల్గొంటాం, అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండంటారు దేవుణ్ణి. అలాంటి దుర్మార్గపు సంతానం మొదలైంది. క్రిస్మస్లో క్రీస్తు లేడు, క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు లేడు. క్రీస్తు లేకుండానే ఆరాధన, క్రీస్తు లేకుండానే కేక్ కటింగ్, క్రీస్తు లేకుండానే సంతోషం, క్రీస్తు లేకుండానే ఆనందం. ఎవరి వల్ల ఇవన్నీ కలిగినవో ఆయనను విడిచిపెడితే ఇంకెందుకు ఈ క్రిస్మస్లో? ఒట్టికేనా భ్రమపడుతూ చేస్తున్నాం ఇవన్నీ. ఆయన ఏం చెప్పాడు? ఆయన నీ జీవితంలోకి వస్తే ఆలోచనకర్త అయినా, ఆశ్చర్యకరుడు అయినా, ఆలోచనకర్త అయినా, బలవంతుడైనటువంటి వాడైనా, నిత్యుడగు తండ్రి అయినా, సమాధానకర్త, అవన్నీ నీలోకి వస్తే నువ్వు ఒక మంచి వెలుగుగా, ప్రకాశమానంగా, నీవు కూడా ఒక వెలుగుతున్న నక్షత్రం వల్ల ఈ లోకంలో ఉంటావని ఆయన చెబితే అవి పట్టించుకోడే. ఎంతసేపు ఆయన ఒక స్టార్ని చూపించి, ఒక నక్షత్రం చూపించి మనల్ని వెలగమని చెబితే మనం స్టార్ వెలిగించుకొని మనం ఆరిపోతున్నాం. ఇంటి మీద స్టార్ వెలిగించేస్తాం, ఇంటి లోపల లైట్లు ఆపేసి పడుకుంటాం, చక్కగా ఆర్పేసి పడుకుంటాం, లోపల మనం ఆరిపోతున్నాం. అంటే ఒక వెలుగును చూపిస్తున్నాం, ఒక స్టార్ని చూపిస్తున్నాం, కానీ మనం చీకట్లోకి వెళ్ళిపోతున్నాం కదా. దేవునికి నచ్చని విధంగా లేదా దేవునికి నచ్చని క్రియలు చేసి, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసి, ఆయనకు వ్యతిరేకంగా చీకట్లోకి వెళ్ళిపోయి స్టార్ని వెలిగిస్తే ఏం ఉపయోగం? ఆ రోజు కొత్త బట్టలు కడేస్తే ఏం ఉపయోగం? ఆ రోజు పిండి వంటలు వండితే ఏం ఉపయోగం? నలుగురికి 4 భోజనాల ప్యాకెట్లు పంచేస్తే ఏం ఉపయోగం? మనం వెలుగులో నడుచుకుని ఇవన్నీ చేస్తే ఒక అర్థం ఉంది, మనం చీకట్లో ఉండి ఇవన్నీ చేస్తే ఏం ఉపయోగం? అంటే క్రిస్మస్ స్టార్కి అర్థం తెలియలేదు వీళ్ళకి.
అర్థం తెలియకుండానే క్రిస్మస్ స్టార్. క్రిస్మస్ స్టార్ ఎవరనంటే, క్రిస్మస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరనంటే, కేంద్రం ఎవరనంటే యేసుక్రీస్తు వారే. ఆయనే నిజమైన స్టార్. ఆయనే రియల్ స్టార్. ఆయనే ప్రపంచానికి యూనివర్సల్ స్టార్. యూనివర్సల్ స్టార్ ఆయన. ఇంకా మనం అనుకుంటున్న ఈ లోక సంబంధమైన స్టార్లు ఒక రాష్ట్రానికి కూడా కాదు, రాష్ట్రానికి లేదా దేశంలో కొన్ని సినిమా సంస్థలు ఉంటాయి, వాటికి అంటే ఒక రాష్ట్రానికి అవ్వచ్చేమో. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు యూనివర్సల్ స్టార్, అంటే ప్రపంచానికే ఆయన స్టార్. ఆయన స్టార్. అలాంటి స్టార్ మన జీవితంలోనికి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశ్చర్యకారాన్ని ఇస్తానంటే ఆ స్టార్ని వెంబడించే వాళ్ళు లేరట. ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఈ క్రిస్మస్లో శరీర సంబంధమైన కార్యకలాపాలు. ఇప్పుడు శరీర సంబంధంగానే క్రిస్మస్లు జరుపుతూ ఉంటారు. ఒక మంచి బట్టలు కట్టినా శరీరానికే, పిండి వంటలు వండినా శరీరానికే, అంతే కదా. ఏ స్టార్ కట్టినా కళ్ళకి రంగురంగులు కనిపించేవన్నీ కూడా శరీరానికి సంబంధమైనవే. కొంతమంది అంటారు దేవుడు ఆత్మనే పట్టించుకోడాడు, శరీరాన్ని పట్టించుకోడు అంటారు. శరీరాన్ని ఆయన పట్టించుకోడు, శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, ఆత్మనే పట్టించుకుంటాడు. కాబట్టి మనం శరీరం ఎలాగున్నా పర్వాలేదు, శరీరానికి తీసుకునేవి ఎలాగున్నా పర్లేదు, ఆత్మ బాగుంటే చాలు అంటారు. ఓకే. ఎప్పుడైనా మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంటికాడ ఉన్నప్పుడు కానీ, ఒకవేళ పొరపాటున కాలు జారి బురదలో పడ్డాం అనుకోండి, బురద వచ్చి మన మీద పడింది అనుకోండి, కడుక్కోమా? ఖచ్చితంగా కడుక్కుంటాం. పర్లేదు శరీరాన్ని ఎవడు పట్టించుకుంటాడని వదిలేస్తామా? శరీరం శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలని ఏం చేస్తాం? కడిగేసుకుంటాం. మరి దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? మీ శరీరం ఫస్ట్, మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడదని తెలుసుకుని శరీరం శుద్ధిగా ఉండాలి. శరీరం శుద్ధిగా ఎప్పుడైతే ఉందో లోపల ఉన్న ఆత్మ కూడా శుద్ధిగా ఉంటుంది. శరీరం శుద్ధిగా లేకుండా ఆత్మ శుద్ధిగా ఉంటుందని ఎలా చెప్పగలరు? ఆత్మకి శరీరానికి లింక్ ఉంది. ఆత్మ వేరు, శరీరం వేరు కాదు. శరీరం లోపల ఉన్నటువంటి కనిపించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది ఆత్మ అయితే, చాలామంది ఏమంటారంటే ఆత్మగా మనం బాగుంటే చాలు, శరీరపరంగా ఎలా ఉన్నా పర్లేదు, అందుకే మేము తాగుతున్నాం మందు, మేము తింటున్నాం భోజనం, మేము ఏం చేస్తున్నామంటే గంతులేస్తున్నాం, అరుస్తున్నాం, కేకలేస్తున్నాం, ఇవన్నీ శరీరానికి సంబంధమైనవి అంటున్నారు. దశలోని రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు గాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటే దేవుని చిత్తము. ఇప్పుడు మనకు గాడ్స్ విల్ తెలియాలి, అంటే దేవుని చిత్తం ఏంటో తెలియాలి. ఈ క్రిస్మస్ స్టార్ని వెంబడించాలి అని అంటే, ఈ క్రిస్మస్ స్టార్ మన హృదయాల్లో జన్మించాలి అని అంటే, ఎవరు? యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో జన్మించాలంటే ముందు మనకు దేవుని చిత్తం ఏంటో తెలియాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తం ఏంటో పక్కన పెట్టారు. మన చిత్తాలు, అంటే మనకంటూ కొన్ని చిత్తాలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నాం అంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాం, మన చిత్తం ఏదైతే ఉందో, మన ఇష్టం ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టాం. మీకు విషయం తెలుసా? బాప్తిస్మం మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ రోజే మన చిత్తం చచ్చిపోయిందని అర్థం. బాప్తిజం ఎప్పుడైతే మనం తీసుకున్నాం ఆ రోజే మన ఇష్టాలు చచ్చిపోయిన అర్థం. అవునా? మన ఇష్టాలన్నీ చచ్చి చంపేసాం. ఎప్పుడు? బాప్తిస్మం రోజునే మనం ఏం చేసామంటే ఆ నీటిలో మన చిత్తాలన్నీ వదిలేసి, మన ఇష్టాలన్నీ వదిలేసి, ఇప్పుడు దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి, దేవుని ఇష్టం ఏంటో ఆ ఇష్ట ప్రకారం నడవడానికే ఆ నీటిలో పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మనం తీసుకుని వచ్చాం. నూతనంగా జన్మించడం అంటే అదే. నూతనంగా జన్మించడం అంటే అదే. అంటే ఏంటి? నూతనంగా జన్మించడం అంటే పాత జీవితంలో, అంటే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవడం నూతనంగా జన్మించడం. ఇప్పుడు నీటిలో మనం చచ్చిపోయాం అంటే మనతో పాటు అన్నీ చచ్చిపోయిన అర్థం. అంతే కదా? మన కోరికలు చచ్చిపోయాయి, మన ఆశలు చచ్చిపోయాయి, మన ఇష్టాలు చచ్చిపోయాయి, మన చిత్తం అంతా చచ్చిపోయింది అక్కడ. ఇప్పుడు మనకంటూ చిత్తం ఏదైనా ఉందంటే దేవుని చిత్తమే మన చిత్తం. ఇంకా ఇప్పుడు దేవుని చిత్తం కొరకు మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఆ నీటిలో మునిగినట్టుగా మునిగి మరలా మన చిత్తాలే కదా, మన ఇష్టాలే కదా, అంటే మనం మునగలేదు. ఒకవేళ మునిగినా చావలేదు, చచ్చిపోకుండానే మరలా క్రైస్తవులోకి వచ్చేసింది. చూసారా? ఇప్పుడు ఆయన అంటాడు, నిజమైన స్టార్ని వెంబడించాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో
ఒకవేళ నిజమైన స్టార్ మన హృదయాల్లో ఒకవేళ జన్మించాలి అంటే ముందు మనకు దేవుని చిత్తం ఏంటో తెలియాలి. ఏంటి దేవుని చిత్తం అంట? దేవుని చిత్తం ఏంటంటాడు ఆయన? మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. అందుకు ఆయన ఆ, ఆ, 12వ అధ్యాయం 48 ఉంది కదా, ఉంది. ఓకే. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనను. ఎవరండి ఇప్పుడు మన యొక్క తల్లి తండ్రి? మనం ఆధార్ కార్డులో నీ తల్లి నీ తండ్రి ఒకవేళ ఉండొచ్చు ఆ పేర్లు. ఇప్పుడు మీ తండ్రి తల్లి అని అంటే క్రైస్తవులకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి మనం? మనకు తెలియదు కదా ఏం చెప్పాలో. మళ్ళీ ఆ పాత పేర్లు చెప్తాం. మా నాన్న ఎవరైనంటే అప్పారావు, ఆ పాత పేరు చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తున్నారో వారే మన తండ్రి అని చెప్పాలి. ఆ చెప్పగలిగే స్థాయి మనలో ఉండాలి. వాళ్ళే నిజమైన స్టార్ని వెంబడించేవారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళే నిజమైన స్టార్ని వెంబడించేవారు. అలా కాకుండా మా నాన్న ఒకవేళ తిరుపతిరావు గారు మరి చిట్టుబాబు గారు అన్నారు అనుకోండి. ఇప్పుడు తిరుపతిరావు గారు ఇప్పుడు చిట్టుబాబు గారు దేవుని చిత్తం నెరవేరుస్తే ఓకే. చిట్టుబాబు గారు దేవుని చిత్తం నెరవేర్చకుండా తిరుపతిరావు గారు ఇప్పుడు మా నాన్న చిట్టుబాబు గారే అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన స్టార్ని వెంబడిస్తలేదు అనమాట. లోకంలో ఆయన తండ్రి అనే స్టార్ని వెంబడిస్తున్నాడు ఆయన. అంటే లోకంలో ఇప్పుడు తిరుపతిరావు గారికి వాళ్ళ నాన్నగారు స్టార్, వాళ్ళ అమ్మగారు ఒక స్టార్. అర్థమైందా? ఇప్పుడు నాకు మా నాన్నగారు అప్పారావే నా స్టార్ మాట. ఒకవేళ నేను దేవుని చిత్తం తెలుసుకోకపోతే కనుక. ఇప్పుడు దేవుని చిత్తం మనకి ఎలా అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మించాలి. జన్మించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ స్టార్ను వెతుక్కుంటూ వెళ్తాం. తూర్పు దేశపు జ్ఞానుల హృదయాల్లో యేసుక్రీస్తు వారు జన్మించాడు ఫస్ట్, మొట్టమొదట. లోకంలో జన్మించాడు అంటే ఆ బెత్లెహేములో జన్మించాడన్న మాట వాస్తవం, అది సెకండరీ. కానీ ముందు వారు హృదయాల్లో జన్మించాడు. ఆ హృదయాల్లో జన్మించిన దానిని బట్టే ముందు ముందు ఆత్మీయంగా వాళ్ళ హృదయాల్లో జన్మించాడు. ఆత్మీయంగా జన్మించిన ఆ హృదయాల్లో జన్మించిన విధానాన్ని బట్టి ఇప్పుడు భౌతికంగా చూడడానికి వెళ్ళారు వాళ్ళు. ఎక్కడికి? బెత్లెహేమ్కి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే ముందు మన హృదయాల్లో జన్మించాలి. మన హృదయాల్లో జన్మిస్తే ఎంతమంది అవునన్నా కాదన్నా మనం ఎదుగుతూనే ఉంటాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎదుగుతూనే ఉంటాం. ఈయన ఏమంటున్నాడండి ఇక్కడ మత్తయి సువార్తలో? ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 48వ వచనంలో, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి. చూడండి ఎవరిని అన్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే 46వ వచనంలో, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడుకోవచ్చు వెలుపల నిలిచుంటారు. యేసుక్రీస్తు వారు చాలా సీరియస్గా వాక్యం చెప్తున్నారు. ఇలాగే మీరు ఎలాగైతే కూర్చున్నారో ఇక్కడ నుంచున్నా, ఇప్పుడు నేను ఎలాగైతే నుంచున్నానో ఇక్కడ ఎలా కొండ మీద కూర్చొని సీరియస్గా వాక్యం చెబుతున్నాడు. ఆ సందర్భంలో ఏ వాక్యం ఎత్తుకున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి పరలోక సంబంధమైనటువంటి మర్మాలు వాళ్ళందరికీ చెబుతున్నప్పుడు, చాలా సీరియస్గా చెప్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ తల్లి వారి సహోదరులు బయట నుంచున్నారట. అంటే కొద్ది వెలుపులు ఉన్నారట. వెలుపులు ఉన్నప్పుడు కొంతమంది వాక్యం వినడం మానేసి చాలా మందికి ఇది ఉంటుందండి. ఎవరైనా మధ్యలో వస్తే అలంగా చూస్తుంటారు, లేటుగా నాకు తెలియదు. అందరూ చూపు అటువైపు వెళ్ళిపోద్ది. ఒక్కరు కూడా ఎందుకు చూడరు? అప్పుడు నేను అనాలి మళ్ళీ, మీరు అటువైపు చూడకండి, నా వైపు చూడండి. దృష్టికోణం మారిపోతుంది కదా, దృష్టికోణం మారిపోతుంది. అలాగే సాతాను అనేవాడు దృష్టికోణం మార్చేస్తున్నాడు. ఎవరైనా వస్తే కూర్చుంటారు, లేకపోతే నుంచుంటారు, వాక్యం అయిపోయే వరకు ఉంటారు. మనం బయటకు వెళ్ళాలి? మనం ఎందుకు ఆ సందర్భంలో? ఇక వచ్చినా రాకపోయినా కూర్చుంటారు, అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు కదా. కానీ మనం ఏం చేస్తాం? దృష్టికోణం మారే విధంగా జరిగిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యం సీరియస్గా చెబుతున్నప్పుడు వారి తల్లి వారి యొక్క సహోదరులు వచ్చినప్పుడు ఒకడు ఏమన్నాడంటే మధ్యలో, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచున్నారు ఆయనతో చెప్పును. సీరియస్గా వాక్యం చెప్తుంటే వాడు సీరియస్గా చెప్పాడు విషయం. అవతలాడు ఏంటంటే, ఆగు బాబు, వాక్యం చెప్పడం కొంచెంసేపు ఆగు, నీకు మీ తల్లి మీ సహోదరులు వచ్చారు, ఒకసారి మధ్యలో బ్రేక్ ఇస్తావా అని అడిగాడండి. ఈయనకి ఇంకా చాలా కోపం వచ్చింది. ఏమన్నాడంటే అప్పుడు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి అన్న మాట చూడండి. ఈ మాట చూసినప్పుడు
అంటే నాకు ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు ఎర్రజే చూసుంటాడు కదా! సీరియస్‌గా వాక్యం చెప్పి ఆగు అన్నాడనుకోండి, ఎవడన్నా వచ్చి భోజనం లేట్ అయిపోతుందనుకో నాకు చాలా కోపం వచ్చేస్తది. ఎనకాలను చూసి కొన్ని పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉంటదంటే, వాక్యం సీరియస్‌గా చెప్తున్నప్పుడు వచ్చిన వారికి 4 మాటలు చెప్తున్నప్పుడు ఎనకాల నుంచి ఎలా ఊపుతుంటారు. దేనికి? ఇలా అంటుంటారు సైగలు. ఆలోచించండి. సైగలు చేస్తుంటారు. ఏంటి ఆపేమని, టైం అయిపోతుందని. వచ్చినోడు త్వరగా వచ్చాడా? లేట్‌గా వచ్చాడా? అద్దం ముందు కదలకుండా చక్కగా సెంటు కొట్టుకొని వచ్చేసి ఏం చేశాడు? లేట్‌గా 1:00, 2 గంటలకు వచ్చి ఇప్పుడు ఏమన్నాడంటే చెయ్యి చూపించి ముగించే అంటున్నాడు. కంగారు పడకు, నేను ముగించకపోయినా దేవుడు ఖచ్చితంగా నిన్ను ముగించాడు ఏదో ఒక రోజు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సీరియస్ చెప్తుంటే ఒకడొచ్చి అందులో ఒకడేంటంటే చక్కగా వాక్యం వినకుండా ఏం పట్టించుకోకుండా వాటిని పట్టించుకోకుండా అంటే ఏంటి, అవి వాళ్ళని ఎవరిని చూడకుండా ఉండి ఏం చేయాలి, చక్కగా వాక్యం వినాలి. ఆయన తెలీదా? యేసుక్రీస్తు వాక్యం చెప్పిన వాళ్ళ తల్లి ఆ సహోదరులు ఆయన తెలియదేంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇతనేదో ఎలా తెలియబడితే నేనేదో మంచి పేరు కొట్టేద్దాం అనే ఉద్దేశంతో ఏమన్నాడంటే, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారు ఆయనతో చెప్పును. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నేను ఎంత సీరియస్‌గా వాక్యం చెప్పాను. చెబుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం వినాలి. నా తల్లి వస్తే ఉంటదిలే, నా సహోదరులు అయితే ఉంటారులే, నాకు అది చెప్పవలసిన అవసరం లేదు. మీకు ఏం తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి హృదయంలో ఏముందో తెలుసు కదా! ఎవరి హృదయంలో ఏముందో తెలిసినప్పుడు తన తల్లి, తన సహోదరులు వచ్చిన విషయం ఆయనకు తెలీదా? ఇప్పుడు ఈయన చెప్పాలా. చెప్పేసిన తర్వాత ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? అంటే ఈ మాట చాలా కోపంతో అన్నాడండి ఆయన. కోపం అనడం కంటే బాధతో అన్నాడు. ఎవరిని తల్లి? హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్? ఎవరు? నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు? నువ్వేం మాట్లాడుతున్నావు? ముందు వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యి అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాచి, ఇప్పుడు వీళ్ళని చూపించాను నేను, నా శిష్యుల వైపు చెయ్యి చాపి ఒకవేళ నేను నా తల్లి ఎవరో నా సహోదరులు ఎవరో నీకు తెలుసుకోవాలని ఉందా? ఉంటే ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు అన్నాడు అంతే. వాళ్ళ శిష్యులను చూపించి ఏమన్నాడు? ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనడు. ఇప్పుడు ఎవరనుకున్నావు నా సహోదరులు, నా తల్లి, నా చెల్లి లేదా నా అక్క ఎవరనుకుంటున్నావు? వీళ్ళందరూ పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చేవారే నా తల్లి, నా చెల్లి, నా సహోదరులు. పరలోకమందు నా తండ్రి చిత్తం అంటే దేవునికంటూ ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం నెరవేర్చేవారే నా తల్లి, నా సహోదరులు. అంటే నేను కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా నా చిత్తం నెరవేర్చేవారు కాకుండా దేవుని చిత్తం నెరవేర్చేవారే ఉండాలి. వాళ్ళే అసలు సిసలైన సహోదరి తల్లి అని చెప్తున్నారు. ఎవరు పట్టించుకున్నారు? ఆలోచన చేయండి. దేవుని చిత్తము చేయువారే నిజమైన స్టార్ను వెంబడించేవారు, దేవుని చిత్తం నెరవేర్చేవారే అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే చాలామంది ఏమంటారంటే, ఈ శరీరం వేరండి, ఆత్మ వేరండి, దేవుడు శరీరాన్ని పట్టించుకోండి, ఆత్మనే పట్టించుకోవడానికి, కాబట్టి బ్రదర్ ఈ శరీరంతో తినేస్తాం, ఈ శరీరానికి కావాల్సిన తాగేస్తాం, ఈ శరీరానికి కావాల్సిన కట్టేసుకుంటాం, ఈ శరీరం సంతోషంగా ఉంచుతాం, ఎందుకంటే దేవుడు శరీరాన్ని పట్టించుకోడు అని చాలామంది చెప్తూ ఉంటారు. దేవుడు శరీరాన్ని పట్టించుకోడా? ఆయన ఏమన్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను, 6వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చూడండి ఆయన ఏమంటున్నాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే మన దేహానికి ఉన్న ఇంపార్టెన్స్ చూడండి, అవసరత చూడండి, లేదా ప్రాముఖ్యత చూడండి. మన దేహం, చాలామంది ఏమంటారు దేవుడు దేహాన్ని పట్టించుకోడు గనక ఈ దేహంతో ఏదైనా తినచ్చు, ఏదైనా తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. కానీ దేవుడు దేహాన్ని పట్టించుకోడా? నీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడింది, నీలోనున్న ఆత్మకు ఆలయమై ఉన్నది అంటున్నాడు ఆయన. అంటే దేహాన్ని కూడా పట్టించుకుంటాడు. దేహం అనేది ఈ పరిశుద్ధాత్మకు లేదా మనలోనున్న ఆత్మకు ఆలయమై ఉన్నది. ఆలయం లేకపోతే ఏంటి? ఇప్పుడు మనకి ఉన్నామండి, మనం ఎంత రాత్రులు బయట తిరిగినా మనం ఎక్కడ చేరుకుంటాం? ఇంటికి చేరుకుంటాం. ఇల్లు లేకపోతే ఎక్కడ పడుకుంటాం? ఇల్లు లేకపోతే ఎక్కడ తింటాం?
రోజు రెస్టారెంట్లు తింటామా? రోజు లాడ్జ్‌లో పడుకుంటామా? డబ్బులు కట్టగలమా? డబ్బులు పెట్టి రెస్టారెంట్‌లో రోజు తినగలమా? మనకంటూ ఒక గూడు ఉండాలి కదా! ఒక గూడు ఉండాలి కదా! అంటే మనకి ఇల్లు ఉందనంటే మనకు ఒక రక్షణ అని అర్థం. మనకు సంరక్షణ అని అర్థం. ఇల్లు ఉంటే సేఫ్టీ అని అర్థం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మకు సేఫ్టీ దేవాలయం. మనలో ఉన్నటువంటి ఆత్మకు ఒక ఇల్లు లాంటిది ఈ యొక్క దేహం. అలాంటి దేహాన్ని చాలామంది నిర్లక్ష్యం చేసి దేవుడు పట్టించుకోడా? దేవుడు ఎందుకు పట్టించుకోడు? దేవుడు పట్టించుకోడని చెబుతూ ఉన్నారు చాలామంది. దేవుడు పట్టించుకుంటాడు. ఎవరైతే ఈ దేహం ఏడల నిర్లక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ దేహాన్ని దేవుడు పట్టించుకోడు అన్నారో వారందరూ సాతాను బోధ చేసేవారని అర్థం. దేహాన్ని పట్టించుకోడు, దేహంతో ఏం చేసినా ఆయన ఏం చూడడు అనుకుంటే పొరపాటు. అలా చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారు సాతాను సంబంధులు, సాతాను గూఢాచారులు, సాతాను యొక్క దురాశలను ఈ సమాజంలో వదలడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి నీలో ఉన్నటువంటి ఆత్మకు ఆలయమై ఉన్నది గనుక మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు. మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు. ఈ దేహం మనది కాదు దేవునిది. ఈ దేహం మనది కాదు దేవునిది. ఈ దేహం చూడండి, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు. మన సొత్తు కాదు ఇది. మన దేహం కాదు ఇది. ఒక అద్దె దేహం లాంటిది ఇది. ఈ అద్దె దేహాన్ని తగిలించుకుని మనం ఏం చేస్తున్నాం? ఈ అద్దె దేహంతోనే నానా నీచ కార్యాలన్నీ చేసి పడేస్తాం మనం. ఎవడైనా మనకి అద్దెకి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఇల్లంతా పాడు చేసాం అనుకోండి, ఏమండండి ఆ పాడు చేసినందుకు చివరిలో వెళ్తా మనం ఒకవేళ 50,000 1,00,000 ఇచ్చాం అనుకోండి, ఇల్లంతా పాడు చేసిన విధానాన్ని బట్టి ఆ 1,50,000 ఇవ్వడు ఇంకా. వెళ్ళిపోమ్మా, నువ్వు ఎన్ని మేకులు కొట్టేసావు, ఇవన్నీ శుభ్రం సర్వనాశనం చేసేసావు, అక్కడ కబోర్డులు కట్టేస్తే కబోర్డులన్నీ ఎరగొట్టేసావు, ఈ తలుపులన్నీ ముక్కలు చేసేసావు కాబట్టి నీకు నేనేం డబ్బులు ఇవ్వను, తిరిగి మరి డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అంటారు. అద్దెల్లుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అద్దెలను ఇది నాది కాదు అనే ఆలోచనతోనే దిగుతాం. నాది కాదనే మసులుతాం మనం. అదవుతుంది నాది కాదు. ఎప్పటికప్పుడు నేను బయటికెళ్ళిపోవాల్సినది కాబట్టి ఉన్న నాళ్ళు జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడ కూడా మేకు కొట్టను, ఏం కొట్టను, జాగ్రత్తగా ఉంచుతాను అని శుభ్రంగా ఉంచుతాం. ఒకవేళ శుభ్రంగా ఉంచలేదనుకోండి, ఏదో ఒక రోజు యజమాని వచ్చి ఏం చేస్తాడు? మీరు వచ్చే నెలలో దయచేసి ఖాళీ చేయండి. వేరే ఇల్లు చూసుకోండి అంటాడు. ఇప్పుడు ఈ దేహము దేవునిది. దేవుడు అనుగ్రహింపబడగా వచ్చింది. ఈ దేహం మన సొత్తు కాదు. దీని మీద సర్వ హక్కులు ఎవరియి? దేవునివి. సర్వ హక్కులు దేవునివండి. సర్వ హక్కులు దేవునివైనప్పుడు అంటే మన దేహంకొచ్చే కోరిక ఏదైనా సరే నెరవేర్చుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ దేహం ఎవరిది? ఇప్పుడు ఒక అద్దెంట్లోకెళ్ళిన తర్వాత నాకు ఈ ఇల్లంటే ఇష్టమైందండి. యజమాని తెలియకుండా దొంగ డాక్యుమెంట్ సృష్టించేసి ఇల్లు నాది చేసుకుంటానంటే కుదురుతదా? కుదురుతదా? అలాంటోళ్ళు కూడా ఉంటారు. యజమానికి తెలియకుండా ఈ ఇల్లుని నా సొంతం చేసేసుకుంటాను. యజమానికి తెలియకుండా ఈ ఇల్లుని ఏదైనా చేసేస్తాను. నా ఇష్టం, నేను 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను, 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నానంటే కుదరదు. కోర్టు దానికి ఒప్పుకోదు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ దేహం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ దేహం దేవునిదే. ఈ దేహం దేవుడు మనకి పవిత్రంగా ఇచ్చాడు. ఎంత పరిశుద్ధంగా ఇచ్చాడంటే పాల వంటి దేహం. ఈ పాల వంటి దేహాన్ని, పవిత్రమైన దేహాన్ని, పరిశుద్ధత కలిగిన దేహాన్ని, యథార్థత కలిగిన దేహాన్ని చాలామంది ఈ క్రిస్మస్ సమయాలలో ఈ దేహాన్ని చాలా దారుణంగా పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆడపిల్లలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, చూపుల్లో ప్రవర్తన విషయంలో కూడా చాలామంది ఈ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటారండి. నిజంగా వాళ్ళకి క్రిస్మస్ అంటే అర్థమైందా? కొత్త బట్టలు కట్టి ఎవరిని ఆకర్షించాలని, కొత్త రంగులు ధరించి ఎవరిని ఆకర్షించాలని ఆలోచించండి. ఇంటికి రంగులేయించి ఎవరిని ఆకర్షించాలని. అంటే ఈ దేహంతో మరీ ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాలలో చాలామంది చెడిపోతారని అర్థం. చాలామంది చెడిపోతారండి. కొంతమంది పిల్లలు ఉంటారండి, ఈ క్రిస్మస్ దినాలలో ఏదైనా బట్టలు కొనకపోతే చచ్చిపోతారని బెదిరిస్తారు. ఈ క్రిస్మస్ దినాలలో కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలను ప్రేమించి వచ్చే క్రిస్మస్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. చేయకపోతే బెదిరించి ఊరేసుకోవాలనుకుంటారు. మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. 18 సంవత్సరాల అబ్బాయి 25 సంవత్సరాల అమ్మాయిని ప్రేమించాడు. క్రిస్మస్ టైంలోనో మరి ఏ టైంలోనో. సరిగ్గా క్రిస్మస్ సీజన్లో అడుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని. నాకు ఆ అమ్మాయే కావాలి. ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. ఆల్రెడీ చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఊరేసుకుంటే పక్కోళ్ళు చూసి, వాళ్ళ ఇంట్లో లేరు వాళ్ళు. పక్కోళ్ళు చూసి ఊరేసుకున్న విధానం చూసి వెంటనే వాడిని తప్పించి తీసుకొచ్చి కింద పెడితే ఇప్పుడు ఆడంటున్నాడు పౌరుషం కలిగి గోడను గుద్దేసి ఇంకా ఆగలేకపోతున్నాడు. ఆగలేకపోతుంటే ఏమన్నాడంటే నాకు ఆ అమ్మాయే కావాలి. ఒరే వద్దురా 25 సంవత్సరాల అమ్మాయి,
నీకంటే 8 సంవత్సరాలు పెద్దది లేదా 7 సంవత్సరాలు పెద్దది. ఎలా పోషించగలవు? నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నువ్వెలా పోషించగలవు? అసల పెద్ద అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారంటే, మీకు ఇదంతా నాకనవసరం. నాకు ఆ అమ్మాయే కావాలి. నాకు చేస్తారా? చెయ్యరా? చెయ్యకపోతే చెప్పండి నేనెళ్లి చేసుకుంటాను. లేదా చచ్చిపోతాను. 2 ఆప్షన్స్. అర్థమవుతుందా? ఇప్పుడేం చేయాలి ఆళ్ళు? నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు తండ్రి. తల్లేం చేస్తుంది? ఏంటి ఇంత దుర్మార్గుడిగా తయారాడని ఏడుస్తుంది. ఏం చేయాలి ఆ తల్లిదండ్రి? ఏం చేస్తే వాడి మనసు మారుతది? ఆడు వాళ్ళలో లేడిప్పుడు. ఆమె మైకంలో ఉన్నాడు. ఎలాగైనా చేసుకోవాలనుకున్నాడు. చేసుకుంటాడు. బానే ఉంటది. ఒక నెల, 2 నెలలు. ఆ తర్వాత అసలు స్వరూపం ఏంటో తెలుస్తది. తర్వాత మరలా తల్లిదండ్రుల దగ్గర పరిగెట్టుకొని వస్తాడు. ఆ రోజు ఇంకా ఉపయోగం ఉంది చెప్పండి? జీవితంలో వచ్చే ఒక ఆ యొక్క వివాహం అనేది ఒకసారి వచ్చిందనుకోండి ఇంక పోవడమే ఉండదింక. చచ్చిపోవడమే. ఒకవేళ ఏదైనా జరిగితే. అర్థమవుతుందా? అంటే చూడండి, ఈ క్రిస్మస్ దినాలలో చాలామంది వయసులో పరిపక్వత లేక ఈ టీనేజ్‌లో అంటే ఈ చిన్న వయసులో ఆకర్షణకు గురైపోయి కొత్త బట్టలేసుకున్న వాడిని ఎంక చూసి వీడు ఏదో బాగున్నాడు అనుకుంటాడు. కొత్త బట్టలు తీసిన తర్వాత చూడు వాడి ఇంటికెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడో. అలా చూడరు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు క్రిస్మస్‌లో ఈ పాస్టర్ గారు సీరియస్‌గా బల్ల కొద్ది వాక్యం చెప్తుంటే వీళ్ళు సీరియస్‌గా కళ్ళలో పెట్టి కళ్ళు చూసుకుంటారండి. ఇక స్త్రీలంటారా ఇంకా ఆ రోజు ఫ్యాషన్ షో ఇంకా ఎక్కడ లేని నగలు, నట్టలు, పుట్రలు అంటారు ఇయన్నీ తీసుకొచ్చి ఇంక అంతే ఇంక ధరించేస్తారండి. ఏంటి క్రిస్మస్‌లోనా? ఏంటి? ఏం జరుగుతుంది క్రిస్మస్‌లో? ఫ్యాషన్ షో. ఇప్పుడు అడుగుతారన్నమాట పాస్టర్ గారు ఒక గంట చెప్తే కోపం ఆళ్ళకి. త్వరగా ముగించేస్తే కొంచెం సేపు మాట్లాడుకుంటాం గదా! ఏం మాట్లాడుకుంటారు? ఎక్కడ కొన్నావు వస్తువు? ఎన్ని గ్రాములు? ఎంతయ్యింది? మజూరీ ఎంత? మజూరీ ఎంత? ఎంత తీసుకున్నాడు? ఈ చీర ఎక్కడ కొన్నావు? నేను కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వేమైనా తెలిస్తే కొంచెం చెప్తావా? రికమెండ్ చేస్తావా? తగ్గిస్తావా? ఏంటి? క్రిస్మస్‌లో ఏం మాట్లాడుతున్నారు? క్రిస్మస్‌లో ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈళ్ళు ఏం మాట్లాడాలి? ప్రభువా ఈ క్రిస్మస్‌లోనైనా సరే నీకు నమ్మకమైన సాక్షిలా, ఒక వెలుగులా, ఒక జ్యోతి వలె ఉంటాను ఈ లోకమందంటే, మరలా లోకాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారండి ఈళ్ళంతా. ఏటి? బంగారు షాపుల గురించి, బట్టల షాపుల గురించి, ఎక్కడ బిర్యానీ రైస్ బావుంది? ఎక్కడ డీమార్ట్‌లో బావుందా? స్పెన్సర్‌లో బావుందా? ఇవన్నీ ఎక్కడ మాట్లాడతారు ఇవన్నీని? చర్చిలోనే మాట్లాడతారు. ఈ దేహం ఏదో ఈళ్ళదైనట్టు. ఈ దేహం వీళ్ళ సొత్తు కాదు. ఈళ్ళది అద్దెదది. అద్దెదానికి అంగులు, అద్దెదానికి రంగులు, అద్దెదానికి బోలెడన్ని మెరుగులు. ఇవన్నీ చేసి ఈ అద్దెగా ఉన్నటువంటి ఈ దేహం లేదా వీళ్ళ సొత్తు కానటువంటి ఈ దేహాన్ని సొంతంగా ఫీలయ్యి, ఈ దేహం కొరకు చెయ్యరాని కార్యాలు, నీచ కార్యాలు చేస్తూ ఈ దేహాన్ని ఏం చేస్తున్నారనంటే పాపానికి అప్పగించి ఏం చేస్తున్నారంటే ఈ దేహం మట్టిపాలు చేసుకుని, బొగ్గుపాలు చేసుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండానే నిజమైన సారంటే ఏంటో తెలియకుండానే చాలామంది క్రిస్మస్‌లు జరిపేస్తూ ఉన్నారండి. అందుకే ఇలాంటి క్రిస్మస్‌లు మనం ఒప్పుకోం. ఇలాంటి క్రిస్మస్‌లు అందరూ చేసుకున్నట్టుగా పండగలు మనకుండవు. పండగంటే రోజు దేవునితో నిత్యం గడిపేవాడికి రోజు పండగే. దేవుడు మన హృదయాల్లో జన్మిస్తే, యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో జన్మిస్తే రోజు పండగే. హృదయాల్లో జన్మించలేనంత సేపు అంటే హృదయాల్లో జన్మించకపోతే ప్రతిరోజు మనకు దండగే అది. అర్థమవుతుందా? మన హృదయాల్లో మొట్టమొదట ఆయన జన్మిస్తే ఇక అది రోజంతా ప్రతిరోజు మనకు పండగే. ప్రతిరోజు క్రిస్మస్ మన జీవితంలో. అది మర్చిపోయారు ఈ సమాజం. డిసెంబర్ మాసంలో వచ్చే క్రిస్మస్ రోజు మాత్రం ఆర్భాటంగా, హంగులుగా, పెద్ద పెద్ద ఆనందంగా కేరింతలేసి చేసేస్తారు కానీ, ప్రతిరోజు నేను క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలనే విషయం ఎవడికి అర్థమైంది? ఎవరికి అర్థమైంది? ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు. కాబట్టి క్రిస్మస్‌లో ఈ స్టార్ గురించి మనం ఆలోచన చేస్తే, లోక సంబంధమైన స్టార్‌లు మన జీవితాలను ఏం చేస్తున్నారంటే చీకట్లోకి నడిపేస్తున్నారు. పంపించేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారనే రియల్ స్టార్, సూపర్ స్టార్, యూనివర్సల్ స్టార్ మన జీవితం చీకట్లో ఉన్న జీవితాన్ని వెలుగులోనికి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చే ఈ స్టార్ ముఖ్యమా? చీకట్లోకి పంపించే ఆ స్టార్‌లు ముఖ్యమా? క్రైస్తవులు కూడా ఈరోజు ఆ స్టార్‌లు వెంబడిస్తున్నారు. క్రైస్తవుల యొక్క పిల్లలు కూడా. ఈరోజు నిన్నన ఆ సినిమా ఒక రిలీజ్ అయిందండి. ఏంటది? సలార్. సలార్ అంట. సల్లారిపోయారు అందరూ. సినిమా చూసొచ్చి అందరూను. సల్లారిపోయి ఏం బాలేదంటున్నారు. ఏం బాలేదండి. ఏదో అనుకున్నాం. ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారంట ఈళ్ళు. ఈళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తే డైరెక్ట్ ఈళ్ళ ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టే తీయలేదట. సలార్ వేస్ట్ అండి అంటున్నారు వాళ్ళు. బయటకొచ్చి రివ్యూలు కదా! ఈ ఇలాంటి మైకులు పెట్టుకుని కొంతమంది ఉంటారులెండి. మైకులు పెట్టుకుని ఎలా ఉంది? బాగుందా లేదా? అని రివ్యూలు తీసుకుంటూ ఉంటారు. రివ్యూస్. ఇప్పుడు ఈ సలార్‌కి చూడండి ఫ్లెక్సీలు.
ఈ సలార్కి హాల్ను ముత్తాబులు చేస్తున్నారు ఈ సలార్కి. ఎందుకంటే ఆయన స్టార్, ఆయన రెబల్ స్టార్. ఆయనకి మధ్య తల ఊడిపోతుందంట, బట్టబురోడు అయిపోతున్నాడట, ఇగ్గు మెయింటైన్ చేస్తున్నాడని తెలిసింది. కానీ ఇతనికి ఏంటి? స్టార్. ఆ స్టార్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. కానీ ఒక్కరోజున ఆ రెబల్ స్టార్ వచ్చి నీ ఇంటికి వచ్చి ఒక 10 రూపాయలు ఇస్తాడా? ఒక 1,00,000 రూపాయలు ఇస్తాడా? 1,00,00,000 రూపాయలు ఇస్తాడా? నీ జీవితం సెట్ అయిపోయేలాగా. అసలు నువ్వెవడో వాడికి తెలియదు. అసలు వీళ్ళు ఈ ఫ్లెక్సీ కట్టిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు అతనికి. కానీ క్రీస్తు కొరకు ఫ్లెక్సీ కట్టక్కలేదు. క్రీస్తు వరకు ఏ హంగులు చేయక్కలేదు. క్రీస్తు నీ జీవితంలో ఉదయింపజేసుకో, నీ హృదయంలో జన్మింపజేసుకో. నువ్వు ఒక్కసారి జన్మింపజేసుకున్నందుకు ఆయన నీకు స్టార్గా ఉన్నవాడు లేదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆయన స్టార్వే. చూసారా? మన లోక సంబంధమైన స్టార్లకు ఎవరో ఎంత చేసినా, పాలాభిషేకం చేసినా, ఏ అభిషేకాలు చేసినా మనం తెలియం. కానీ యేసుక్రీస్తు స్టార్కి ఆయన కొరకు చిన్నది ఆలోచన చేసిన, లేదా చిన్న పని చేసిన మనము ఆయనకి పెద్ద స్టార్లు. ఏమన్నాడు తెలుసా? స్టార్ అన్నవాడు వాడు కుర్చీలో కూర్చుని మాట్లాడడం కాదు. నిజమైన స్టార్ ఏం చేస్తా తెలుసా? ఆయన కూర్చునే సింహాసనం మీద మనల్ని కూడా కూర్చొనిస్తుంది. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? నేను కూర్చుండే సింహాసనం మీద మీరును. రియల్ స్టార్ అండి. లోక సంబంధమైన స్టార్లో మనం ఎక్కడ కూర్చుంటాం అక్కడ కూర్చుంటాడు. మనం ఏం తింటా తింటాడా? కానీ యేసుక్రీస్తు వారు చూడండి, మనం తినలేనిది కూడా ఆయన తిన్నాడు. మనం ఉండలేమండి పశువుల పాకలో. మన ఇంట్లోనే మనం ఉండలేకపోతుంది దోమలు కొట్టేసి. ఇంతలా చేయించారా? దోమలు కొడతలేదా? దోమలు రక్తం తాగుతలేదా? మరి పశువుల పాకలు ఎలా ఉంటాయి? పశువుల దగ్గర దోమలు ఎంత ఉంటాయి? పశువుల్లా ఉంటాయి. పశువుల పాకల్లో పశువుల దగ్గర ఉండే దోమలు పశువుల్లా ఉంటాయి. అంటే అంత పెద్దగా ఉంటాయని అర్థం. అలాంటి పెద్ద దోమలు ఎంత కనబడిపోతుంటాయి మనకి. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో ఉన్నారు ఆయన. అంటే మనం ఉండలేనిటువంటి ఆ ప్లేస్లో, ఆ స్థలంలో కూడా ఆయన ఉన్నాడు. అంత తగ్గింప. అవును, నిజమైన స్టార్ ఎప్పుడు తగ్గించుకుంటాడు, రియల్ స్టార్ ఎప్పుడు కూడా తగ్గించుకుంటాడు. ఆయన రియల్ స్టార్ కాదు, రియల్ స్టార్. ఆ రియల్ స్టార్ మన జీవితంలో ఒకవేళ జన్మించబడితే మన జీవితాలు ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉంటాయి. తూర్పు దేశపు జ్ఞానుల వలె ఆ నక్షత్రాన్ని మనం వెంబడించగలిగితే, మన జీవితాలలో జన్మింపజేసి ఉదయింపజేసుకుని ఒకవేళ వెంబడించగలిగితే మన జీవితాలు నిత్యము కూడా సంతోషంగా, ఆనందంగా, సమాధానాన్ని పొందుకుని మనం ముందుకు సాగగలం. ఇది రియల్ స్టార్. ఈ స్టార్ ఈరోజు ప్రపంచంలో లేదు. ఈ స్టార్ని వెంబడించేవారు లేరు. ఒక క్లాత్ స్టారో, ఒక ప్లాస్టిక్ స్టారో కట్టుకుని ఆ స్టార్ బట్టి ఆనందించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం అలాంటి స్టార్లను వెంబడించేవారం కాదు. మన విశ్వాసానికి కర్త, సమాధానానికి కర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆ గుణగణాలు కలిగిన నిజమైన స్టార్ను మనం వెంబడించేవారుగా ఉండాలి. దేవుడు అట్టి కృపా ధన్యత మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, నిజమైన స్టార్ ఏంటో నీ వాక్యంలో మేము చూడగలము. ఈరోజు ప్రపంచానికి తెలియని సంగతి, అర్థమవ్వని సంగతి, పట్టించుకోలేనటువంటి సంగతి ఏంటంటే, వారు ఊహల్లో పుట్టిన ఒక స్టార్, అది క్లాత్ స్టారా లేకపోతే ప్లాస్టిక్ స్టారా అని కాదు, కానీ వారి హృదయంలో ఏ స్టార్ అయితే పుట్టిందో ఆ స్టార్ బట్టి వెళ్తున్నారు. కానీ ఇదిగో నాయన, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అడుగుపెట్టి మా కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయనను మా హృదయాల్లో ఒకవేళ జన్మింపు చేసుకోగలిగితే, ఆయన మా హృదయాల్లో ఒకవేళ ఉదయింపు చేసుకోగలిగితే మా జీవితాలు చక్కగా ఉంటాయి నాయన. ఒకవేళ ఆయన ఇంకా మా హృదయాల్లో జన్మించకపోతే మేము ఎంత కష్టపడినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేని వారిగా ఉంటాం. ఇదిగో నాయన, ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి జరుగుతున్న అన్యాయం, అక్రమం అంతా ఇంత కాదు. కోట్లాది రూపాయల వ్యాపారాలు, బట్టల విషయంలో, తిండి విషయంలో, ఇంటి విషయాలలో, అనేక విషయాలలో తండ్రి క్రిస్మస్ పేరు చెప్పి వ్యాపారాలు సాగుతున్నాయి. కానీ క్రిస్మస్ పేరు చెప్పి బ్రతుకులు మారడం లేదు నాయన. ఇదిగో నాయన, నిజమైన క్రిస్మస్ ఏంటో ఒక స్టార్ ద్వారా మాకు తెలియజేశారు. ఆ స్టార్ రియల్ స్టార్ ఆయన యేసుక్రీస్తు వారు. ఇదిగోనైనా మీ కుమారుని యేసుక్రీస్తు వారు మా జీవితాల్లో జన్మింపజేసుకుని
ఇదిగో నేను నిజమైన స్టార్‌ను వెంబడించేవారుగా, ఈ లోక సంబంధమైన ఎవరి వైపు చూడకుండా ఏ వ్యక్తి మమ్మల్ని పరలోకం చేర్చలేడు. మాకున్న నగలు, వస్త్రాలు, వాహనాలు కూడా పరలోకం చేర్చలేదు. పరలోకం అవి చేరవు. ఒక క్లాత్‌తో చేసుకున్న స్టార్ మమ్మల్ని పరలోకం చేర్చలేదు. ఒక ప్లాస్టిక్ స్టారు పరలోకం మమ్మల్ని చేర్చలేదు. అది వస్తువు అది. ఒక వస్తువు పరలోకం వెళ్ళలేనప్పుడు మరి వస్తువుని వెంబడించిన వారు పరలోకం ఎలా వెళ్ళగలరు? ఇదిగో నాయనా, వస్తువుల కంటే, వాహనాల కంటే, అన్నిటికంటే, ఈ శరీర సంబంధమైన అన్నిటికంటే ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే మమ్మల్ని పరలోకాన్ని చేర్చగలడు. ఇదిగో నేను ఆ రియల్ స్టార్‌ని వెంబడించి, ఆ రియల్ స్టార్ మా హృదయాల్లో జన్మింపజేసుకొని, నిత్యము తండ్రి మా చిత్తమంటూ ఏమి లేదు. మాకంటూ ఇష్టాలు, మాకంటూ కోరికలు, మాకంటూ తండ్రి ఏ ఉద్దేశాలు లేవు నాయన. అవన్నీ బాప్తిస్మ రోజున చంపేసుకుంటాం. ఇక ఉన్నదల్లా నీ చిత్తమే, నీ ఇష్టమే. నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చి ఈ క్రమంలో తండ్రి ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా, ఎవరు మా నుండి దూరమైనా నో ప్రాబ్లమ్ నాయన. ఎందుకంటే మీరు మాకు దగ్గరవుతారు. కాబట్టి తండ్రి అటు కృప, ధన్యత మాకు అనుగ్రహించమని ఎల్లవేళలా మీ కాపుదలలో, సంరక్షణలో ఉంచండి. ఇగో తండ్రి చలైనప్పటికీ, దూరమైనప్పటికీ నా నా తమ్ముళ్ళు ప్రభువా నాయన ఎంతగానో ఇగో నీ వాక్యాన్ని ప్రేమించి నాతో పాటు సహకారులుగా వస్తున్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగాల విషయాలలో మేమెంతగానో తండ్రి దుఃఖిస్తూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే ప్రభువా, వారి యొక్క జీవితంలో తండ్రి వారి కుటుంబాల పట్ల చూసినప్పుడు చాలా పేద కుటుంబాలు నాయన. ఆ కుటుంబాల్లో ఉన్న వారు తండ్రి ఒకవేళ ఉద్యోగం వస్తే నీ నామానికి మహిమకరంగా వారు ఉంటారనే చిన్న ఆశ అంతే. ఎందుకంటే ప్రభు లోకంలో ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించుకుంటారు. కానీ వారి యొక్క సొంత కుటుంబాల కొరకు ఆలోచన చేస్తారు. అదే వీరికి ఉద్యోగాలు వస్తే ప్రభు నీ పని కొరకు ఆలోచన చేస్తారు నాయన. దయతో మీ యొక్క చల్లని చేతులతో ప్రభు కుమారులను జ్ఞాపకం చేసుకొని వారికి చక్కని భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలని, వారికి ఉన్న ప్రతి అవసరతను బట్టి, వారికి ఉన్న ప్రతి సమస్యను, ఇరుకుని ఇబ్బందులు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ పండగ దినాలలో తండ్రి పండగ వాతావరణంలోనికి వెళ్ళకుండా, ఇదిగో ప్రభా లోకమనే ఆ యొక్క మాయలో పడకుండా, లోకం నుంచి వేరుపడిన వీరు ప్రభా లోకమందు జ్యోతుల వలె ఉండుటకు సహాయం దయచేయమని, కృపను అనుగ్రహించమని, అన్ని విధాలా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.